Hallelujah. In the morning we were just meditating about the prayer. ఉదయకాలపు సమయంలో మనం ప్రార్థన అనేటువంటి ఒక అంశాన్ని మనం చూసి ఉన్నాము. About the prayer and the power of prayer. ప్రార్థన గురించి అలాగే ప్రార్థన యొక్క శక్తిని గురించి ఉదయకాలపు సమయంలో మనం చూసి ఉన్నాము. We were also meditating, or we came to know that prayer gives you an internal unseen power to you. మనం ప్రార్థన అనేటువంటి అంశాన్ని ధ్యానించుచున్నప్పుడు అది అంతరంగంలో ఒక శక్తిని కలుగజేస్తుంది అనేటువంటి ఒక అంశాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాము. And now I would like to tell you the negative side of the prayer. అయితే మీకు ప్రార్థన యొక్క నెగిటివ్ సైడ్ని కూడా, ఒక వైపు ఉన్నటువంటి నెగిటివ్ సైడ్ని కూడా మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. Maybe perhaps you have not heard like this, somebody telling that there is a negative side of the prayer. అయితే మీరు ఇప్పటి వరకు ఎక్కడ కూడా విని ఉండరు ప్రార్థనకి నెగిటివ్ సైడ్ అనేటువంటిది కూడా ఒకటి ఉంది అని, ఆ కోణంలో కూడా ఉంటుంది అనేటువంటి విషయం ఇప్పటి వరకు మీరు ఎవరు విని ఉండరు, ఎవరు చెప్పి ఉండరు. I am not teaching that, but the Bible teaches. అయితే నేను ఈ యొక్క అంశాన్ని క్రొత్తగా ఏం చెప్పటం లేదు, కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. The same Bible teaches you to pray always. అయితే ఏ బైబిల్ గ్రంథం అయితే మనకి నిరంతరము నిత్యము ఎడతెగక ప్రార్థన చేయమని చెబుతుందో, the same Bible that teaches you to pray day and night, అదే బైబిల్ గ్రంథము దివారాత్రము ప్రార్థన చేయమని చెప్పుచున్నది. the same Bible which teaches you to pray without shame, అదే బైబిల్ గ్రంథము ప్రార్థనను సిగ్గుపడక చేయమని చెప్పుచున్నది. and because the Bible says, we think that prayer is everything. బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది ప్రార్థన అన్నిటికీ మూలమై ఉన్నదని. And we think that prayer can do everything. మనం అనుకుంటాము ప్రార్థన ఏదైనా సాధించగలదని. Right? అవునా? Amen. Amen. But the same Bible అయితే అదే బైబిల్ గ్రంథము also tells you మరొక విషయాన్ని కూడా తెలియజేస్తుంది. prayer will not work in some places. ప్రార్థన కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాల్లో, కొన్ని చోట్ల పని చేయదు. And prayer will not also take you to heaven. అయితే ప్రార్థన కూడా పరలోక రాజ్యానికి చేర్చదు. You may be shocked about this. మీరు ఆశ్చర్యపోవచ్చు ఈ మాటను విన్నప్పుడు. See, God does not want to keep us confused. దేవుడు మనల్ని కన్ఫ్యూజ్ చేయాలనేది ఆయన ఉద్దేశం He కాదు. wants to be very clear. మనుషులందరూ కూడా స్పష్టత కలిగి ఉండాలనేది ఆయన యొక్క ఉద్దేశం. So he gave all the truth in the Bible. అందుచేతనే ఆయన సర్వసత్యమును ఈ యొక్క బైబిల్ గ్రంథంలో But తెలియపరుచున్నాడు. unfortunately people will catch only what they like. అయితే అనివార్య కార్యాల వల్ల మనుషులు వారికి ఏదైతే నచ్చిద్దో దాన్ని మాత్రమే స్వీకరిస్తారు. దురదృష్టవశాత్తు మనుషులు కేవలం వాళ్ళకి నచ్చినవి మాత్రమే స్వీకరిస్తారు. I like somebody, నేను కొంతమందిని ఇష్టపడొచ్చు, I will always be their friend. నేను ఎల్లప్పుడూ వారితో స్నేహపూర్వకంగా స్నేహితుడిగా ఉంటాను. I don't like somebody, నేను కొంతమందిని ఇష్టంగా ప్రేమించకపోవచ్చు, and I may not be their friend. I don't want to be their friend. నేను వారితో స్నేహపూర్వకంగా ఉండాలని అనుకోను. Friends, I tell you, అయితే మీ అందరికి ఒక విషయాన్ని తెలియపరచాలనుకున్న స్నేహితులారా, this is the mentality of the human beings. ఇది మనుషుని యొక్క మెంటాలిటీ. But God is not that. అయితే దేవుడు అలాంటి వ్యక్తి కాదు. God says is yes, no is no. దేవుడు ఒకవేళ అవునంటే అవును, కాదంటే కాదు. He tells everything very clearly. ఆయన ప్రతిదీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. He said, you pray always. ఆయన చెప్పి ఉన్నారు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని. He also said, all who say Lord, Lord will not go to heaven. అయితే అదే యేసు ప్రభు వారు చెప్పి ఉన్నారు, ప్రభువా ప్రభు అని చెప్పువారు ఎవరు కూడా పరలోక రాజ్యానికి చేరరని. You all know that. Please read it. మీకందరూ కూడా ఆ యొక్క విషయం తెలుసు, అందరం ఒకసారి చదువుదాం ఆ మాటని. Matthew chapter 7 verse 21 and 22. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనము నుండి. Listen everybody. అందరూ కూడా వినండి. Everybody listen here. అందరూ కూడా వినండి. Everybody look at me. అందరూ కూడా ఒక్కసారి ఇటువైపు చూడండి. Dear brothers and sisters, ప్రియ సహోదరులారా సహోదరులారా, if you catch prayer alone, మీరు కేవలము ప్రార్థనను ఒకటే దానిని గనుక పట్టుకున్నట్లయితే you will never go to heaven. మీరు పరలోక రాజ్యానికి చేరరు. There are some more things to do. ఇంకా పరలోక రాజ్యానికి చేరుటకు మరికొన్ని కార్యాలు చేయవలసినవి ఉన్నాయి. That is written in the Bible. అవి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నవి. Unfortunately, దురదృష్టవశాత్తు people are not reading the Bible. మనుషులు దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని చదవటం లేదు. Just now, ఇప్పుడే and our senior pastor was telling,
మన యొక్క సీనియర్ పాస్టర్ గారు చెప్పి ఉన్నారు, Some people are there, those who don't read Bible, but even they preach. కొంతమంది వాక్య జ్ఞానము లేకనే వాక్యము చదవకనే కొంతమంది ప్రసంగించుచున్నారు. బైబిల్ పూర్తిగా చదవకుండా అని చెప్పారు అయ్యగారు. They don't even read one time Bible, but they become big preachers. అయితే అసలే బైబిల్ గ్రంథం చదవకుండా కొంతమంది వాక్యాన్ని బోధించే ప్రసంగికులుగా మారి ఉన్నారు. Let me tell you, మీకు ఒక విషయాన్ని తెలియజేయనియండి. those are the people, those who catch what they like. అయితే మీకు ఇందాక ఒక మునుపు మాట చెప్పినాను, వారు దేని స్వీకరిస్తారంటే వారికి ఏ విషయం బాగా నచ్చిద్దో దాన్నే స్వీకరిస్తారు. Let me tell you, you may be shocked మీరు దీనికి షాక్ లేదా ఆశ్చర్యపోవచ్చు ఈ మాటను విన్నాక. if you just catch one thing in the Bible, మీరు బైబిల్ గ్రంథంలో ఒకటే దాన్ని కనుక పట్టుకున్నట్లయితే you will not go to heaven. మీరు పరలోక రాజ్యానికి చేరరు. Some people catch fasting. కొంతమంది ఫాస్టింగ్ అనేటువంటి అంశాన్ని మాత్రమే చూస్తారు, ఉపవాసం అనేటువంటి Some అంశాన్ని. people catch prayer. కొంతమంది ప్రార్థన అనేటువంటి అంశాన్ని స్వీకరిస్తారు. Some people catch the word of God, కొంతమంది preaching. వాక్యం అనేటువంటి అంశాన్ని పట్టుకుంటారు. And don't be shocked now. మీరు ఇప్పుడు ఆశ్చర్యపోకండి. Some people catch Holy Spirit. కొంతమంది కేవలం పరిశుద్ధాత్మ అనేటువంటి అంశాన్ని స్వీకరిస్తారు. They also will not go to heaven. వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి చేరరు. Read it. It is written in the Bible. చదవండి ఒకసారి ఆ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటను. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కాని All who say Lord, Lord, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. And you see, I told you that even if you catch Holy Spirit, you may not go to heaven. నేను మీతో ఇప్పుడే ఒక మాటని చెప్పి ఉన్నాను, పరిశుద్ధాత్మ అనబడినటువంటి అంశాన్ని కేవలం పట్టుకుంటే మాత్రం పరలోక రాజ్యానికి చేరరు. Continue with that. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, yes, ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా? We are prophets. మనం అందరం కూడా ప్రవక్తలము. నీ నామమును ప్రవచింపలేదా? Yes. నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? We casted out demons. మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? We perform miracles, healings, signs, wonders. మేము నీ యొక్క నామము నీ యొక్క సూచక క్రియలు అద్భుత కార్యాలు చేయలేదా? These are the people filled with the Holy Spirit. అయితే ఈ యొక్క వ్యక్తులు పరిశుద్ధాత్మను పొందుకున్న వారై ఉన్నారు. How do we know? మనకి ఎలా తెలుసు వారు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారని? It is God who said that those words are not spoken by Peter and Paul. అయితే స్వయంగా యేసు ప్రభు వారే అక్కడ ఉన్నటువంటి ఒక పేతురు గారికి యోహాను గారికి, no, not Peter and Paul, but Jesus told those words. అయితే అక్కడ స్వయంగా పేతురు గారు యోహాను గారు కాదు గాని స్వయంగా యేసు ప్రభు వారే చెబుతున్నటువంటి మాటలు. Jesus said. యేసు ప్రభు వారే స్వయంగా చెబుతున్న మాటలు. They came to heaven. వారు పరలోక రాజ్యానికి వచ్చినప్పుడు and they said, I have the gift of the Holy Spirit. వారు చెబుతున్న మాట, అయ్యా నాకు పరిశుద్ధాత్మ అనబడినటువంటి వరం ఉన్నది. The gifts of the Holy Spirit we see in 9. పరిశుద్ధాత్మని యొక్క 9 కృపావరాలు నాకున్నాయి. Word of wisdom, word of knowledge. దేవుని యొక్క కృపావాక్యాన్ని తెలియజేయటకు ఆ యొక్క వివేకము కలిగినటువంటి ఆత్మను, బుద్ధివాక్యమును, జ్ఞానవాక్యమును నాకు ఉన్నవి. There are 9 gifts of the Holy Spirit. మనం ఆ యొక్క వచనాలను కనుక చదివినట్లయితే 9 కృపావరాలు అక్కడ కనపడతాయి. And here you see one man is telling, I am a healer, I am a prophet. అయితే ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు, ఆయన స్వస్థపరిచేటువంటి వరము కలిగినటువంటి వ్యక్తిగా, అద్భుతాలు చేసే వ్యక్తిగా, ఆ యొక్క ప్రవచనాలు చెప్పేటువంటి వ్యక్తిగా. They have the gifts of the Holy Spirit. వారికి దేవుడు అనుగ్రహించినటువంటి కృపావరాలు వీరు కూడా కలిగి ఉన్నాయి. But God said, I never knew who you are. అయితే దేవుడు ప్రభువు చెప్తున్నటువంటి మాట, నేను నిన్ను ఎరిగి ఉండలేదు. I tell you, నేను మీకు చెప్తున్నాను, can you show me your hand and your fingers? మీరు ఒకసారి మీ యొక్క చేతిని అలాగే మీ వ్రేళ్ళని ఇటువైపు చూపించగలరా? How many fingers do you have? మీకు ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి, ఎన్ని వ్రేళ్ళు ఉన్నాయి? How many fingers, Sudhir? 5. Some people have 6. No? Yeah, very few people also have 6. కొంతమందికి 6 వేళ్ళు కూడా ఉన్నాయి. There is a Hindi cinema famous hero called Hrithik Roshan. అయితే హిందీ సినిమాలో రితిక్ రోషన్ అనబడినటువంటి వ్యక్తికి 6 వేలు ఒక చేయికి ఉన్నట్టుగా చూస్తాం. Not only both hands, both feet. ఓన్లీ చేతికి మాత్రమే కాదు, కాళ్ళకి కూడా ఒక్కొక్క వేలు ఎక్స్ట్రా ఉండటం మనం చూడగలం. He is the only person who has 24 fingers. ఆయన ఒక్క వ్యక్తికి 24 వ్రేళ్ళు ఉన్నట్టుగా మనం చూడగలం. Of course, that is abnormal. That is not normal. అయ్యుండొచ్చు, అది సామాన్య, అది అసాధారణ విషయం అయ్యుండొచ్చు. Show me your hand once again. ఒకసారి నా వైపు మీరు ఒక చేతి వేలు చూపించగలరా? You say, this is my hand. మీరు చెప్పగలరా ఇది నా యొక్క వేలు అని? You say, this is my hand. ఇది నా చెయ్యి అని? Now show me one finger.
ఇప్పుడు ఒకవైపు ఒక వేలుని చూపించండి, Everybody show one finger. ఓన్లీ Point. ఒక వేలుని మాత్రం ఇలా చూపించండి. This is called pointing finger. ఇది పాయింటింగ్ ఫింగర్ అని చెప్తారు, చూపుడు వేలు అని అంటారు. Can you say this is hand? మీరు దీన్ని చూపుడు వేలుని చూపించి ఇది చెయ్యి అని చెప్పగలరా? Can you say this is hand? ఈ చూపుడు వేలుతో ఇది చెయ్యి అని చెప్పగలరా? So prayer also is just like one finger. అయితే ప్రార్థన అనబడిన అంశం కూడా కేవలం ఒక వేలై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Word of God is another finger. దేవుని యొక్క వాక్యము మరొక వేలై ఉన్నది. You understood me? మీకు అర్థమైందని నేను భావించుచున్నాను. I'll be telling you maybe day after tomorrow నేను బహుశా ఎల్లుండి మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను about the body and soul very clearly. ఇంకా శరీరము గురించి ఆత్మ గురించి మరింత వివరంగా ఎల్లుండి మీకు వాటిని తెలియజేస్తాను. Today, prayer positive and prayer negative. అయితే ఈ రోజు దినాన ప్రార్థన అనేటువంటి అంశం యొక్క పాజిటివ్ విషయాలు, నెగిటివ్ విషయాలు కూడా మీకు తెలియజేస్తాను. Which are recorded in the Bible. అవి బైబిల్ గ్రంథంలో లెక్కించబడినటువంటి అంశాలను మీకు తెలియజేస్తాను. Tomorrow I will tell you the positive and negative side of the forgiveness. రేపటి దినాన క్షమించట అనేటువంటి అంశమును గురించి పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్ ని కూడా తెలియజేస్తాను. And maybe day after tomorrow I may say about body and soul. బహుశా ఎల్లుండి మీకు శరీరము గురించి అలాగే ఆత్మ గురించి మీకు తెలియజేస్తాను. And we'll go on. We'll go మనం on. కొంచెం అలా ముందుకు వెళ్తా ఉంటాము. And now the prayer, God says that you will not come to heaven. అయితే దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట, మీరు పరలోక రాజ్యానికి చేరరు. I know నాకు తెలుసు it is same God అదే దేవుడు who said చెప్పినటువంటి మాటలు pray day and night. ప్రార్థన నిరంతరము దివారాత్రము చేయమని చెప్పినటువంటి దేవుడే The same God is telling you will not go to heaven. అదే దేవుడు చెప్తున్నటువంటి మాట, మీరు పరలోక రాజ్యానికి చేరరండి. Why? ఎందుచేత? What is the reason? ఏ కారణము చేత? Because ఎందుచేతనగా some of the preachers of today in the church, కొంతమంది ప్రసంగికులు బోధ చేసేటువంటి వారు they have given the place of God to the prayer. వారు దేవుడికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ప్రార్థనకి ఇచ్చి ఉన్నారు. Prayer and God are not the same. ప్రార్థన మరియు దేవుడు రెండు ఒకే అంశం కాదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Please remember this. దయచేసి ఇది జ్ఞాపకం ఉంచుకోండి. Prayer and God is not the same. దేవుడు మరియు ప్రార్థన రెండు ఒకటి కాదు. You pray, everything will happen. మీరు ప్రార్థన చేయండి, అన్ని జరుగుతాయి. That is wrong teaching. అది తప్పుడు బోధ. Pray. ప్రార్థించండి, God may do everything. దేవుడు అన్ని కార్యాలు చేస్తాడు. That is right teaching. అది సరైనటువంటి బోధ. Can you clap and thank the Lord? ఒకసారి అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తారా? This is right teaching. ఇది సరైనటువంటి బోధ. See, I tell you, this is one wall. ఇదొక గోడ అనుకోండి. That is one wall. అదొక గోడ. That is one wall. అదొక గోడ. And there is a wall. అదొక గోడ. And this is roof. ఇది పైన రూఫ్ అనుకోండి. If I just build one wall, ఇక్కడ నేను గనక ఒకే గోడను గనక కట్టినట్లయితే, just only one, ఒకటే గోడను గనక ఒకవైపు గోడనే కడితే, and no second, third, fourth and roof, ఇటువైపు రెండో మూడో గోడ అలాగే రూఫ్ ను గనక నేను వేయకపోతే, and I am telling with one wall, నేను ఒకటే గోడ గురించి oh, చెప్తున్నట్లయితే, I already built the church, నేను ఆల్రెడీ చర్చిని కట్టి ఉన్నానని ఒక గోడ కట్టినాకే చెప్తే, people will laugh at me. ప్రజలు దాన్ని చూసి నవ్వుతారు. They will say he's a mad fellow. వారు నన్ను గురించి అంటారు, వీడు పిచ్చివాడని. Hallelujah. హల్లెలూయా. God will laugh at you. దేవుడు కూడా మిమ్మల్ని చూసి నవ్వుతాడు. If prayer will take you to heaven, ప్రార్థన మిమ్మల్ని పరలోక రాజ్యానికి చేర్చుందంటే దేవుడు మిమ్మల్ని చూసి నవ్వుతాడు. Judas Iscariot also prayed. ఇస్కరేతు యూద కూడా ప్రార్థించిన వాడై ఉన్నాడు. He was with Jesus Christ. ఆయన యేసు ప్రభువుతో పాటు ఉన్నాడు. 3.5 years. 3.5 సంవత్సరాల పాటు యేసు ప్రభువుతో పాటు ఉన్నాడు. When they prayed, he prayed. యేసు ప్రభువుతో పాటు వారు ఎప్పుడైతే ప్రార్థన చేశారో వారితో పాటు కలిసి ఇస్కరేతు కూడా ప్రార్థన చేసి ఉన్నాడు. If you read Bible carefully, మీరు బైబిల్ గ్రంథాన్ని స్పష్టంగా చదివినట్లయితే, Jesus first called 500 disciples. యేసు ప్రభు వారు మొట్టమొదటిగా 500 మంది శిష్యులను పిలిచి ఉన్నాడు. And then they are gone. అయితే వారందరూ వెళ్ళిపోయారు. Finally, చివరిగా 12 were left. 12 మంది మాత్రం మిగిలి ఉన్నారు. Then God sent them 2 by 2. అయితే దేవుడు వారిని ఇద్దరిద్దరుగా పంపించి ఉన్నాడు. You remember that? మీకు ఆ విషయం తెలుసా, గుర్తుందా? Hallelujah. హల్లెలూయా. Good. He sent them 2 by 2. వారందరినీ కూడా శిష్యులను ఇద్దరిద్దరుగా లేదా జతలుగా పంపించి ఉన్నాడు. Tell to your friend 2 by 2.
మీ పక్కన ఉన్న స్నేహితులతో చెప్పండి, శిష్యులను జతలు జతలుగా Yeah, you say 2 by పంపించారని 2. పక్కన ఉన్నటువంటి వారితో. Hello, Sudhir, 2 by 2. Hallelujah. Not 1 by 2. Okay? ఒక్కొక్కరిగా కాదు, ఇద్దరిద్దరిగా. So he sent 2. అయితే యేసుప్రభువారు ఇద్దరిద్దరిగా పంపించి ఉన్నారు. In the 12 disciples, 12 మంది శిష్యులలో Judas was there. ఇస్కరియోతు యూదా కూడా ఒక ఆయన. He was there. ఆయన కూడా వారితో పాటు ఉన్నాడు. If you read the book of Mark, మార్కు సువార్తను గనక మీరు చదివినట్లయితే, see, this is all introduction. We have big PowerPoint before. Just I'm giving introduction. No need of opening the Bible. Just read. జస్ట్ See, మీకు just ఇంట్రడక్షన్ listen. అని మాత్రం తెలియజేస్తున్నాను. మీరు బైబిల్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. And we have good subject today. ఇంకా ఈ రోజు మనం ఇంకా లోతైనటువంటి సబ్జెక్టులకు వెళ్ళబోతున్నాము. 2 by 2 they have gone. వారు ఇద్దరిద్దరుగా వెళ్ళి ఉన్నారు. And they healed the sick. వారు స్వస్థత లేని వారికి స్వస్థతను And అనుగ్రహించారు. they casted out the demons. వారు దెయ్యములను వెలగొట్టి ఉన్నారు. And they came back. మళ్ళీ వారు తిరిగి వచ్చి And they reported to Jesus. వారు తిరిగి వెనక్కి వచ్చి యేసు ప్రభు వారికి ఆ యొక్క సమాచారాన్ని లేదా రిపోర్ట్ ని తెలియజేశారు. In my book, I wrote a chapter about Judas Iscariot. అయితే నేను రాసిన నా పుస్తకంలో ఇస్కరియోతు యూదా గురించి కూడా కొన్ని మాటలు రాసి ఉన్నాను. See, if prayer takes you to heaven, గమనించండి, ప్రార్థన గనుక పరలోక రాజ్యానికి చేర్చగలిగితే, Cain also was speaking to God. ఆ కయ్యూను కూడా దేవునితో మాట్లాడుతున్నాడు. Was he not speaking? ఆయన కయ్యూను దేవునితో మాట్లాడట్లేదా? Was he not speaking? కయ్యూను మాట్లాడటం లేదా? God said, "Hey Cain, where is your brother?" దేవుడు కయ్యూను వచ్చి అడుగుతున్నాడు, కయ్యూను నీ సహోదరుడు ఎక్కడా అని. What is that? అదేంటిది? Man talking to God. దేవుడు మానవునితో మాట్లాడటం. What is prayer? ప్రేయర్ అనగా ఏంటిది? Man and God talking. మనుషుడు మరియు దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ప్రార్థనగా మనం చూస్తాం. Hallelujah. So Cain also was talking to God. అయితే కయ్యూను కూడా మన బైబిల్ గ్రంథాన్ని చూసినప్పుడు కయ్యూను కూడా దేవునితో మాట్లాడుతున్నాడు. And Judas Iscariot was talking to God. ఇస్కరియోతు యూదా కూడా దేవునితో మాట్లాడుతున్నాడు. Daily face to face with Jesus Christ. ప్రతిరోజు కూడా ఎదురుబొదురుగా ఫేస్ టు ఫేస్, ఒక ముఖానికి ఎదురుగా కలిసి మాట్లాడుతున్నటువంటి 3.5 years. 3.5 సంవత్సరాల పాటు Daily was talking to Jesus. ప్రతిరోజు కూడా ఇస్కరియోతు యూదా యేసు ప్రభుతో మాట్లాడాడు. He even kissed Jesus, God. యేసు ప్రభువుని ఆయన ముద్దు పెట్టి ఉన్నాడు. Nobody did that. ఎవరు కూడా ఆ పని చేయలేదు. Did he go to heaven? ఆయన పరలోక రాజ్యానికి చేరారంటారా? No. లేదు. If prayer has to take you to heaven, ప్రార్థనే గనక పరలోక రాజ్యానికి చేర్చగలిగితే, so many bad people have to go to heaven. చాలా మంది చెడ్డవారు కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు. Don't catch one, you will not go to heaven. కేవలం ఒకే అంశాన్ని చేత పట్టుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకోకండి. You take the whole Bible. మీరు మీ బైబిల్ గ్రంథాన్ని మొత్తం స్వీకరించిన Hallelujah. పరలోక రాజ్యానికి చేరతారు. Hallelujah. I want to tell you one thing and then go ahead. మీకు ఇంకొక మాటని తెలియజేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. Matthew chapter 19. మత్తయి సువార్త 19వ అధ్యాయము verse 20. 20వ వచనం. This parable belongs, this parable was explained by Jesus Christ. ఈ యొక్క ఉపమానాన్ని యేసు ప్రభువుల వారు బోధించి ఉన్నారు. About a rich young ruler, a rich young man. అయితే ఇక్కడ ఒక మంచి ధనవంతుడైనటువంటి యవనస్తుడు గురించి He చెప్పుచున్నాడు. comes to Jesus Christ and asks, "What should I do to go to heaven?" అయితే ఆ మంచి ధనవంతుడైనటువంటి యవనిస్తుడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి అడుగుతున్నటువంటి మాట, అయ్యా నేను పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఏం చేయాలని. Then Jesus said, you just follow 10 commandments. అయితే యేసు ప్రభు వారు చెప్పి ఉన్నారు, నువ్వు 10 ఆజ్ఞలను పాటించుమని. This young man said, "I have been following them from my childhood onwards." అయితే ఈ యొక్క యవనస్తుడు చెప్పినటువంటి మాట, నేను నా చిన్నతనము నుండే 10 ఆజ్ఞలను పాటిస్తున్నాను. Maybe he did not say childhood, but he said, "I am following all of them." బహుశా చిన్నతనం నుండే పాటిస్తున్నానని చెప్పకపోయినా నేను వీటన్నిటిని పాటిస్తున్నానని మాత్రం చెప్పి ఉన్నాడు. He was a prayer warrior. ఆయన ఒక ప్రార్థన వీరుడుగా He was ఉన్నాడు. reading the Bible. ఆయన రోజు వాక్యం చదివే వ్యక్తిగా He was ఉన్నాడు. a man of fasting. ఆయన ఉపవాసం చేసేటువంటి వ్యక్తిగా He ఉన్నాడు. was a good Pharisee. ఆయన ఒక మంచి పరిసయ్యుడుగా ఉన్నాడు. You know what Jesus said? యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటో తెలుసా? Please read from 20 onwards. 20 వచనాన్ని ఒకసారి చదవండి. Yeah. అందుకు ఆ యవనుడు, Yes. ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, Yes. ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. What is short? ఆయన దేనిలో కొరత కలిగి ఉన్నాడు? Go ahead. అందుకు యేసు, Yes. నీవు పరిపూర్ణుడ వగుటకు కోరిన ఎడల You please
underline this. ఈ మాటను దయచేసి మీరు అండర్లైన్ చేసుకుని నువ్వు పరిపూర్ణుడు అగుటకు అనేటువంటి పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. Jesus said, యేసు ప్రభువు చెప్పి ఉన్నాడు, if you want to be perfect, నీవు గనుక పర్ఫెక్ట్ గా పరిపూర్ణుడిగా అవ్వాలనుకుంటే, పోయి నీ ఆస్తిని one minute. Just only we are talking about one word. This glass is not perfect. ఒకసారి మీరు గమనించండి, ఈ గ్లాస్ అనేటువంటిది సంపూర్ణంగా లేదు. There is a gap. ఈ గ్లాస్ లో కొంచెం గ్యాప్ ఉండటాన్ని మీరు గమనించగలరు. I tell you, మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. prayer can take you to the gate of heaven. ప్రార్థన పరలోకపు ద్వారాల దగ్గరికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళొచ్చు. Maybe somebody can go to the gate of heaven with the word of God. అయితే కొంతమంది పరలోకపు ద్వారానికి దేవుని యొక్క వాక్యము ద్వారా వెళ్ళగలగొచ్చు. Another may go to the gate of heaven with fasting. మరి కొంతమంది ఉపవాసము ద్వారా పరలోక ద్వారానికి చేరగలరు. Somebody may go to the gate of heaven by another means. మరి కొంతమంది మరికొన్ని కార్యాలను బట్టి పరలోకపు ద్వారాల దగ్గరికి వెళ్ళగలరు. But కానీ perfection will take you into the heaven. పరిపూర్ణత అనేది మిమ్మల్ని పరలోకపు రాజ్యములోనికి Can ప్రవేశింపజేస్తుంది. you clap and thank the Lord for this beautiful verse? మీరు దయచేసి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచగలరా? Hallelujah. See, perfection. పరిపూర్ణత అనేటువంటిది, See, perfection in the eyes of God is holiness. దేవుని దృష్టిలో పరిపూర్ణత అనేటువంటిది పరిశుద్ధతగా. How do we get holiness? మనకి పరిశుద్ధత ఎలా కలిగి ఉంటాము? Not through prayer. ప్రార్థించుట ద్వారా కాదు. Even children of God can sin. May sin దేవుని యొక్క and they will పిల్లలు sin. కూడా పాపం చేయొచ్చు, చేసే అవకాశం ఉన్నది. They will sin. వారు ఖచ్చితంగా పాపం చేస్తారు, దేవుని పిల్లలైనప్పటికీ. The Bible says the young people will fall. అయితే బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది, Definitely will fall. తప్పకుండా యవనస్తులు త్రొట్టిల్లుతారని. Even the righteous fall down 7 times and stand 7 times up. అయితే అదే బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది, నీతిమంతులు 7 సార్లు పడినను తిరిగి లేస్తారని. Let me show you one verse. మీకు మరొక మాట తెలియజేయనండి. First John, యోహాను పత్రిక మొదటి పత్రిక first chapter, మొదటి అధ్యాయము last verse. చివరి వచనము. మనము పాపము చేయలేదని If you say you don't sin, మీరు గనుక పాపము చేయలేదని చెప్పి ఉన్నట్లయితే చెప్పుకుని నీడల Yes. ఆయనను అబద్ధకునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యం Enough. మనలో ఉండదు. see, if you say I don't sin, మీరు గనుక నేను పాపం చేయలేదని చెప్పి ఉన్నట్లయితే, this is not written for the Gentiles. ఇది కేవలం అన్యుల గురించి రాయబడిన మాట కాదు. This is written by John. ఈ మాట యోహాను Okay. రాసినటువంటి మాట. Some people did not get it. First John chapter 1, last verse. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం చివరి వచనాన్ని మనం చదివి ఉన్నాం. Okay. 3 epistles were written by John for the children of God. అయితే యోహాను గారు 3 పత్రికలను దేవుని పిల్లల కొరకు రాసి ఉన్నాడు. He tells about sin and how to get out of sin for the children of God. అయితే ఆయన చెప్పినటువంటి అంశాలను కనుక గమనించినట్లయితే, పాపము ఎలా చేస్తారని, పాపం చేయకుండా ఉండటానికి ఎలాగో బయటపడాలనేటువంటి అంశాల గురించి ఆయన ఆ పత్రికల్లో కేవలం ప్రభువు అయినటువంటి దేవుని పిల్లల గురించి ఆయన చెప్పి ఉన్నాడు. Nobody is perfect. అయితే ఎవరు పరిపూర్ణులు కాదు, We all are sinners. మనం అందరం కూడా పాపులమే. But God can make us holy. అయితే దేవుడు ఒక్కడే మాత్రం మనల్ని పరిశుద్ధులుగా మార్చగలడు. Why I am telling all this? ఎందుకు నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను? Today in the church, ఈ రోజు మన యొక్క సంఘాలలో there is a big deception. లేకపోతే Yeah, that's right. that is తప్పుడు right. బోధ ఒకటి సంఘాలలో ఉన్నది. They say you pray, that is all. వారు చెబుతున్న మాట ఏంటంటే, మీరు కేవలం ప్రార్థించండి చాలు. Prayer and prayer and prayer and prayer and prayer. ప్రార్థించండి 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 It is చెప్తారు. not wrong. అయితే నేను అది తప్పు అని చెప్పటం But లేదు. Jesus said, కానీ దేవుడు చెప్తున్న మాట, all who say Lord, Lord will not go to heaven. అయితే ప్రభువా ప్రభు అని చెప్పు వారందరూ మాత్రం పరలోక రాజ్యానికి చేరరు. If I say this, ఇప్పుడు నేను ఒకవేళ ఈ మాట చెప్తే, don't care me. ఈ మాటలు మీరు వినకండి, పట్టించుకోకండి. If an other man say this, ఒకవేళ ఈ మాటలు వేరే వ్యక్తి చెప్తే, don't care him. వాటిని మీరు పట్టించుకోకండి. The creator of heaven and earth, the savior, is telling these words. అయితే ఎవరైతే ఈ భూమి ఆకాశంలను సృజించున్నారో, మనకు రక్షణ తెచ్చిన రక్షణకర్త అయినటువంటి యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి మాటలు ఇవి. You cannot take it as a joke. మీరు వీటిని చాలా చిన్న వాటిగా చూడటానికి వీలు లేదు. I tell you, my friends, నేను మీకు ఒక విషయాన్ని it's a తెలియజేస్తున్నాను. very important thing.
ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. Don't base your journey only on prayer. మీరు మీ ఆత్మీయమైన జీవితాన్ని కేవలం ప్రార్థన అనేటువంటి అంశంలోనే నడవకండి. With that, ఓన్లీ ఆ అంశముతోనే నడవకండి. and with that you need to have some more things. ఆ దానితో పాటు మరికొన్ని అంశాలు మీకు కావాలి, మరికొన్ని మీకు అవసరమై ఉన్నవి. Hallelujah. Hallelujah. This is a very serious matter. అయితే ఇది చాలా సీరియస్ అయినటువంటి మ్యాటర్. I want to take you to some of the biblical incidents where prayer did not answer. The prayer was not answered. అయితే బైబిల్ గ్రంథంలో కొన్ని సంఘటనలను మీకు చూపించాలనుకుంటున్నాను, ఎక్కడైతే ప్రార్థనకి కొన్ని జవాబులు రాలేదో. Hallelujah. So I will tell you where prayer did not work and what will work at that time. అయితే ప్రార్థన అక్కడ ఫలించలేదు, కానీ ఇంకా ఆ చోట ఫలించబడినటువంటి కార్యాలు ఏంటో మీకు అక్కడ చూపిస్తాను. For example, ఉదాహరణకి I want to go to Delhi. నేను ఢిల్లీకి వెళ్ళాలనుకుంటే, I wanted to take a flight. నేను ఫ్లైట్ ఎక్కి, There is no flight. నేను విమానం లేకపోతే, But I have to go to Delhi. నేను ఢిల్లీకి వెళ్ళాలనుకుంటే, So there sometimes prayer may not work. కొన్నిసార్లు ప్రార్థన ఫలించకపోవచ్చు, జవాబు ఇవ్వనకపోవచ్చు. God has something like train. దేవుడు ఆ సందర్భాలలో ట్రైన్ అనేటువంటి కొన్ని ఉపయోగాలను కూడా కలిగి ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. There are means. Let us see what should we do when prayer does not work. అయితే అటువంటి సమయాల్లో, ప్రార్థనకు జవాబు రానటువంటి సమయాల్లో మనం ఏ విషయాలను చేయాలో మనం చూద్దాం. Everybody listen. అందరూ కూడా గమనించండి, Very carefully. చాలా శ్రద్ధతో గమనించండి. Prayer will not work always. ప్రార్థన అన్ని సార్లు ఫలించకపోవచ్చు, అన్ని సార్లు పని చేయకపోవచ్చు. If I ask you to tell this, మిమ్మల్ని ఒక మాట అడిగినట్లయితే, if I ask you to tell that prayer will not work always, మిమ్మల్ని ఈ మాట పలుకుమని చెప్పమన్నట్లయితే, ప్రార్థన అన్ని సార్లు సఫలపరచకపోవచ్చు, అన్ని సార్లు పని చేయకపోవచ్చు అనేటువంటి మాటను కనుక మిమ్మల్ని చెప్పమని అడిగినప్పుడు, I know very few people will say, కేవలం మీలో కొద్ది మంది మాత్రమే నాతో పాటు రిపీట్ చేస్తారు. is it not? అవునా కాదా? You don't have courage to speak against the prayer. మీకు అంత ధైర్యం లేదు, ప్రార్థనకి ఎదురుగా ఉండి ఆ ప్రార్థన ఫలించలేదు అని చెప్పడానికి మీకు అంత ధైర్యం చాలకపోవచ్చు. But there is Jesus Christ. కానీ ఇక్కడ యేసు ప్రభువు అని మనం He చూస్తున్నాము. is the truth. ఆయన సర్వసత్యంలోనికి Hallelujah. నడిపించేటువంటి వ్యక్తి. He is the truth. ఆయన ఒక సత్యంలోనికి He said, నడిపించేటువంటి I am the వ్యక్తి. truth. ఆయన చెప్పినటువంటి మాట, నేనే సత్యమును. And he told us the truth. ఆయన సత్యాలను బోధించి ఉన్నాడు. The truth is, సత్యం ఏంటిదంటే, prayer will not work always. ప్రార్థన అన్ని సార్లు పని చేయకపోవచ్చు. Even Jesus Christ, prayer did not work. ఒక విషయాన్ని మీరు గమనించాలి, యేసు ప్రభు వారు కూడా ప్రార్థించున్నాడు, ఆ ప్రార్థన కూడా కొన్నిసార్లు పని చేయలేదు. Let us see that. ఒకసారి ఆ వాక్యాన్ని చదువుదామా? Matthew chapter 26, మత్తయి సువార్త 26వ అధ్యాయము verse 39. 39వ వచనం నుండి చూడండి. కొంత దూరము వెళ్ళి Yes. సాగిలపడి, Yes. నా తండ్రి, Ah. సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనివ్వు. Mm. అయినను నా ఇష్ట ప్రకారం కాదు, Ah. నీ చిత్త ప్రకారమే కానివ్వమని ప్రార్థించెను. Number one, ఇక్కడ ఒక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి పాయింట్, Jesus as a man prayed here. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఒక మనుషుని లాగా ప్రార్థించున్నాడు. He is a man. He was a man that time. ఆయన ఆ సందర్భంలో సంపూర్ణమైన మానవుడై ఉన్నాడు. And his prayer did not work. అక్కడ యేసు ప్రభు వారి యొక్క ప్రార్థనకు జవాబు రాలేదు. He said, ఆయన చెప్పి ఉన్నాడు, Lord, ప్రభువా please దయచేసి take this cup away from me. ఈ యొక్క పాత్రను నా యుద్ధ నుండి తొలగించుమని. Hallelujah. Did he pray or not? ఆయన ప్రార్థించాడా లేదా? I want the answer. మీ వద్ద నుండి జవాబును కోరుతున్నాను. Did he pray or not? ఆయన Yes. ప్రార్థించాడా లేదా? Was it granted? అది అనుగ్రహించబడిందా? Say no. No, చెప్పాలి Say, మీరందరూ కూడా. everybody say no. అనుగ్రహించబడలేదు. Everybody say no. no. Some people don't want to say. కొంతమంది చెప్పాలనుకోవటం లేదు. Hallelujah. Hallelujah. Not, I will give you a shocking news now. నేను మీకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయాన్నే కాదు, Jesus prayed all his life when he was in body that I don't want the cross. Did you read that anytime? యేసు ప్రభు వారు శరీర రూపకంగా ఈ భూమి మీదకి వచ్చినాడు. ఇప్పుడు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన నిరంతరం ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఆయన ప్రార్థనలో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క పాత్రను నా యుద్ధ నుండి తొలగించమని కూడా ప్రార్థన చేస్తున్నాడు. You can see that మీరు అక్కడ ఆ వచనాన్ని చూడొచ్చు. in the book of Hebrews, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో chapter 5, 5వ అధ్యాయము verse 7. 7వ వచనము నుండి,
హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము నుండి. శరీరధారి అయి ఉన్న దినములలో Yes. మహారోదనముతోను Yeah. కన్నీళ్లతోను Mhm. నన్ను మరణము నుండి రక్షింపగల వానికి Yes. ప్రార్థనలను యాచనలను సమర్పించి. See, God was praying, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభువారు, Lord, please, I don't want to die. ప్రభువా దయచేసి నేను మరణించాలని నాకు అనుకోవటం లేదని నేను ప్రార్థన చేస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. He did not pray normal. ఆయన మామూలుగా ప్రార్థన చేయలేదు. He cried. అక్కడ మనం కనుక గమనించినట్లయితే కన్నీళ్లతోను అనేటువంటి మాటను చూడగలం. And he prayed aloud. ఆయన బిగ్గరగా మహారోదనతో ప్రార్థన చేసి ఉన్నాడు. But he was accepted only half. ఆయన యొక్క మనవి కేవలం సగం మాత్రమే నెరవేర్చబడి ఉన్నది. His soul was not dead, ఆయన యొక్క ఆత్మ మరణించలేదు but కానీ his body was dead. ఆయన శరీరం మాత్రం, He was frightened. ఆయన మాత్రం భయపడి ఉన్నాడు. And he was frightened in the garden of Gethsemane. గెస్సెమని అనబడినటువంటి ఒక తోటలో కూడా ఆయన భయపడి ఉన్నాడు. So he prayed, I don't want that. అందుకని ఆయన ప్రార్థించినాడు, అయ్యా ఇది నాకు వద్దు, ఇది నా ఎద్దు నుండి తొలగించమని. Listen everybody. అందరూ కూడా గమనించండి. Prayer is not the Almighty. అయితే ప్రార్థన సర్వశక్తి కలిగినది కాదు. God is Almighty. దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. Hallelujah. Hallelujah. God is Almighty. Everybody say God is Almighty. అందరూ కూడా మాతో పలకండి, దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అని. No, prayer is not Almighty. ప్రార్థన అనేది సర్వశక్తి కలిగినది కాదు. God is Almighty. దేవుడు సర్వశక్తి Jesus కలిగిన is దేవుడు. Almighty. యేసు ప్రభువు Holy సర్వశక్తి Spirit is కలిగిన also వాడు. Almighty. పరిశుద్ధాత్ముడు Our సర్వశక్తి కలిగిన God వాడు. is an Almighty God. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. Your prayer is not Almighty. నీ ప్రార్థన సర్వశక్తి కలిగినది కాదు. I am not against the prayer. నేను ప్రార్థనకు వ్యతిరేకిని కాదు. If కానీ I don't pray, I will not go to heaven. నేను ప్రార్థించకపోతే నేను పరలోక రాజ్యానికి చేరను. But with the prayer, you need the word of God. అయితే ప్రార్థనతో పాటు మీకు వాక్యము కూడా కావాలి. And you need so many things. అయితే వాక్యముతో పాటు ప్రార్థనతో పాటు ఇంకా కొన్ని మీకు కావాలి. What are they? We will look afterwards, but let me tell about the prayer today. అయితే ఇంకా వాటితో పాటు ఏవేవి కావాలో మనం రానున్న I దినాల్లో want చూద్దాము. all these young pastors అయితే ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క యవనస్తులైనటువంటి పాస్టర్లందరికీ to have తెలియజేస్తూ full vision of the Bible. బైబిల్ గ్రంథం గురించినటువంటి పరిపూర్ణ జ్ఞానము మీకు కలిగి ఉండాలి. Full insight. I want them to see with the two eyes, not with one eye. బైబిల్ గ్రంథం పట్ల మీరు సంపూర్ణ జ్ఞానము కలిగి రెండు కన్నులు కలిగినటువంటి వ్యక్తులుగా చూసే వ్యక్తులుగా మీరు కలిగి ఉండాలి. Today, the God of the world, Satan, has closed the eyes of the people not to see the truth of the gospel. అయితే ఈ రోజుల్లో ఈ కాలములో సాతాను అనబడినటువంటి సాతాను, ఈ రోజు ఉన్నటువంటి అంధకార సంబంధమైనటువంటి సాతాను మనుషులకు గ్రుడ్డితనాన్ని కలగజేస్తుంది. ఈ యుగ సంబంధమైన దేవత. 2 Corinthians chapter 4 verse 4. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము. Yes. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగచేసెను. Yes, they are believers. వారు అక్కడ దేవుని నమ్మినటువంటి విశ్వాసులు, But they are like behaving like an unbeliever. కానీ అక్కడ వారు వ్యవహరించుచున్న శైలిని చూస్తే విశ్వాసము లేని అవిశ్వాసులుగా అక్కడ ఉన్నారు. That is why God said, I don't know who you are. You are healer, but I don't want you. అందుకనే దేవుడు చెప్తున్నటువంటి మాట, నువ్వు స్వస్థపరిచేవాడు అయి ఉండొచ్చు కానీ నువ్వు నాకు అక్కర్లేదు. Because they believed only in one side, not the other side of the God. ఎందుకనగా వాళ్ళు కేవలం ఒకే అంశము పట్ల కేంద్రీకరించి ఉన్నారు. Hallelujah. Please listen everybody. అందరూ కూడా దయచేసి You might గమనించండి. be the biggest healer on the earth. మీరు ప్రపంచంలోనే గొప్ప స్వస్థపరిచేటువంటి వ్యక్తులై You ఉండొచ్చు. might be the biggest preacher on the earth. మీరు ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రసంగికులై ఉండొచ్చు. But if you catch one hand కానీ మీరు ఒకటే చేయిని గనక పట్టుకున్నట్లయితే, and you don't catch the other hand of God, మీరు మరో చేయిని దేవుని యొక్క హస్తాన్ని గనక మీరు I tell పట్టుకోకపోతే, you, my friends, నేను మీకు తెలియజేస్తున్నాను, you will not go to heaven. మీరు పరలోక రాజ్యానికి చేరరు. God wants you to be perfect. దేవుడు మిమ్మల్ని పరిపూర్ణులుగా మార్చాలని God ఉద్దేశం. told that young man, దేవుడు అక్కడ యవనస్తుడికి అక్కడ చెప్పినటువంటి మాట, if you want to be perfect, ఇప్పుడు నువ్వు పరిపూర్ణుడుగా అవ్వాలనుకుంటే your prayer is not perfect. నీ యొక్క ప్రార్థన పరిపూర్ణత కాదు. Your Bible is not perfect. బైబిల్ గ్రంథం వాక్యం అనేది పరిపూర్ణత Your కాదు. fasting is not నీ perfect. ఉపవాసము పరిపూర్ణత కాదు. Your church is not perfect. నీ యొక్క సంఘము పరిపూర్ణత కాదు. Your tithing is not నీ perfect. యొక్క దశమ భాగం పరిపూర్ణత కాదు. All together will make you perfect. అన్ని కలగలిపి మిమ్మల్ని సంపూర్ణులుగా I చేస్తుంది. want you all to clap and thank the Lord. Hallelujah. Hallelujah.
See, what is the difference between Old Testament and New Testament believers? పాత నిబంధన భక్తులకి కొత్త నిబంధన భక్తులకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? One point. There are so many points. చాలా పాయింట్లు ఉన్నప్పటికీ ఒక అంశాన్ని One చూసినట్లయితే point. ఒక పాయింట్ అయితే In Old Testament, పాత నిబంధనలో no need of reading. మనం చదవాల్సిన అవసరం లేదు. It is recorded in the book of Matthew, chapter 23, verse 23. 20 no need of reading. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. God was against Pharisees. దేవుడు పరిసయ్యులకు ఎదురుగా చెబుతున్నటువంటి మాటలు, God said, "Hey, you Pharisees." ఏ మీ పరిసయ్యులారా, He's not Pharisee, I know that. Hey, Pharisees, ఓ పరిసయ్యులారా, you pay tithes, మీరు దశమ భాగమునిస్తారు, but you don't follow the word of God. కానీ మీరు దేవుని వాక్యాన్ని అనుసరించరు. Hallelujah. హల్లెలూయా. Now, ఇప్పుడు they follow the word of God. ఈ రోజుల్లో వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తున్నారు, They don't pay the tithe. వారు దశమ భాగాన్ని పాటించరు. Hallelujah. What is the both are same? మనం చూసినట్లయితే ఇద్దరు కూడా ఒకే వ్యక్తులుగా ఉన్నారు. You understood? మీకు అర్థమవుతుందా Did you అనుకుంటున్నాను? understand? మీకు అర్థమవుతుందా? See, God said there are two legs. దేవుడు ఇక్కడ చెప్తున్నా, ఇక్కడ రెండు కాళ్ళు ఉన్నాయి. See, he said, you pay the tithe మీరు ఒకవేళ గనక దశమ భాగాన్ని చెల్లించినట్లయితే and you stand on one leg. మీరు ఒకటే కాళ్ళ మీద నిలవబడి ఉంటారు. But listen to God and stand on both legs. కానీ దేవుని యొక్క మాటను విని మీరు మీ రెండు కాళ్ళతో నిలవబడండి. Now, ఇప్పుడు we listen to God. మనం దేవుని యొక్క మాటను విని ఉన్నాము, We stand on one leg. అయినప్పటికీ ఒకటే కాళ్ళతో నిలబడి ఉన్నాము. We don't pay tithe. ఎందుకనగా మనం దశమ భాగాన్ని చెల్లించటం The లేదు. same. అలా అయినప్పటికీ ఇలా అయినప్పటికీ ఒకటే. They are also standing on one leg. అక్కడ చెప్పబడిన పరిశీలు ఒక కాలుతో నిలబడ్డారు. You are also standing on one ఈ leg. రోజుల్లో ఉన్నటువంటి కాలంలోని విశ్వాసులు కూడా ఒకే కాలుతో Hallelujah. Hallelujah. There is no difference between Pharisees and today's Christians. అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిశీలకు ఈ రోజు ఉన్నటువంటి విశ్వాసులకు వ్యత్యాసం లేదు. I will tell you, see, this prayer will not work. అయితే ఇటువంటి ప్రార్థన ఫలించదు. Who said? ఎవరు చెప్పారు? Jesus said. యేసు ప్రభువారే Where చెప్పారు. did he say? ఎప్పుడు చెప్పి ఉన్నాడు? Open your Bibles. మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని తెరవండి. Book of Luke, లూకాసు వార్త chapter 18, 18వ అధ్యాయము from 9 onwards. 9వ వచనము నుండి. Yes. తామే నీతిమంతులమని Yes. తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. Yes. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. Two people have gone to pray to the temple. వారిలో ఒకడు పరిసయ్యుడు. Two people ఇక్కడ ఇద్దరు వ్యక్తులు దేవాలయంకు వెళ్ళి ఉన్నారు. to pray. ప్రార్థించుట కొరకు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు వెళ్ళి ఉన్నారు. One of them is you. అందులో ఆ ఇద్దరిలో ఆ ఒక వ్యక్తి మీరై ఉండొచ్చు. Hallelujah. హల్లెలూయా. ఉండొచ్చు కాదు. You. మీరే ఆ ఇద్దరు వ్యక్తుల్లో వెళ్ళినటువంటి దేవాలయంలోకి వెళ్ళిన వారిలో One of- మీరు కూడా ఒకరు. One of them is you. అందులో ఒక వ్యక్తి మీరై ఉన్నారు. Yeah, two have gone to pray. అక్కడ ఇద్దరు వెళ్ళి ఉన్నారు మందిరానికి. So the Pharisee is praying. పరిసయ్యుడు ప్రార్థించుచున్నాడు. Please pray. Please continue. Yeah. పరిసయ్యుడు నిలువబడి, Yes. దేవా, Yeah. నేను చోరులను అన్యాయస్తులను I am not a thief. I am not a cheater. Yeah. నేను దొంగని కాదు, అన్యాసిని కాదు. అన్యాసిని కాదు, వ్యభిచారుడనైన ఇతర మనుష్యుల వలనైనను Yeah. ఈ సుంకరి వలనైనను ఉండనందుకు Yeah. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. Okay. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు I fast twice a week. నా నేను సం- వారంకు 2 సార్లు ఉపవాసం చేసే వ్యక్తిగా Yeah. ఉన్నాను. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని I pay my tithe. తనలో తాను ప్రార్థించుచుండెను. Okay, listen. అయితే వినండి, అందరూ కూడా You all గమనించండి. know మీ అందరికీ తెలుసు, God did not listen this prayer. అయితే దేవుడు ఇక్కడ పరిసయ్యుడు చేసిన ప్రార్థనకు జవాబునివ్వలేదు. My first question. నా మొదటి ప్రశ్న, Everyone look at me. Everyone look at me. Say అందరూ కూడా hallelujah. ఒకసారి గమనించండి, ఇటు చూడండి. Who said this parable? Who ఎవరు taught ఈ this యొక్క parable? Who taught ఉపమానాన్ని this? చెప్పి ఉన్నారు? Jesus Christ. యేసు ప్రభు వారు చెప్పి ఉన్నారు. He said the prayer will not work. ప్రార్థన అనేటువంటిది ఎల్లప్పుడూ జవాబిచ్చేదిగా ఉండదని. Open your eyes. మీ యొక్క కన్నులను తెరవండి, Know the truth. సత్యాన్ని తెలుసుకోండి. Prayer will not work always. ప్రార్థన అన్ని సార్లు పని చేయకపోవచ్చు. Hallelujah. హల్లెలూయా. This wall can do the work of this wall. ఈ యొక్క గోడ ఆ గోడకు ఉన్నటువంటి బాధ్యతను మాత్రమే చేయగలదు. This wall cannot do the work of this wall.
అక్కడ నిలవబడి ఉన్నటువంటి గోడ ఆ దాని యొక్క బాధ్యతను మాత్రం నిర్వర్తించగలదు కానీ ఇక్కడ ఉన్నటువంటి గోడ యొక్క బాధ్యతను నిర్వర్తించలేదు. 1, 2, 3, 4. ఇక్కడ మనం చూస్తే అటు ఇటు 4 గోడలు మన One చుట్టుపక్కల ఉన్నాయి. cannot do the work of 2. ఒకవైపు ఉన్నటువంటి గోడ మరోవైపు ఉన్నటువంటి గోడ యొక్క పనిని The చేయలేదు. second one cannot do the work of 3. అయితే రెండో వైపు ఉన్నటువంటి గోడ మూడో వైపు ఉన్న గోడ యొక్క పని చేయలేదు. The third wall cannot do the work of 4. అయితే మూడో వైపు ఉన్నటువంటి గోడ నాలుగో వైపు ఉన్నటువంటి గోడ యొక్క పని చేయలేదు. All these 4 cannot do the work of ఈ roof. 4 గోడలు కలిపి పైన ఉన్నటువంటి రూఫ్ యొక్క పని చేయలేవు. That is why we have a full and complete Bible. Hallelujah. చేతనే మనందరికీ కూడా సంపూర్ణమైనటువంటి బైబిల్ గ్రంథం అనుగ్రహించబడింది. Otherwise, God would have written one word in the Bible. లేదు ఈ ఏడల దేవుడు కేవలం ఒకటే మాటను రాసి ఉండొచ్చు, Pray, ప్రార్థన అని. you will go to heaven. ప్రార్థించును పరలోక రాజ్యాన్ని చేరతావు. That is what pastors are preaching. అందుచేత చాలా మంది ఈ రోజున్న ప్రసంగికులు ఈ మాటను That బోధించుచున్నారు. is why all people are becoming lazy and lazy. అందుచేతనే చాలా మంది బద్ధకస్తులుగా సోమరపోతులుగా మారి ఉన్నారు. Lord, please. అయ్యా ప్రభువా దయచేసి అని ప్రార్థిస్తున్నారు. God hates lazy people. దేవుడు సోమరులను ద్వేషించుతాడు. Hey, lazy, go to the ants and learn from them. ఓ సోమరిపోతు వెళ్ళి చీమను చూసి చీమ యొద్ద నుండి నేర్చుకోమని Hallelujah. చెప్తున్నాడు. Hallelujah. See, I will tell you, maybe day after tomorrow, why we should not be lazy. మీకు వెళ్ళుండి మరొక విషయాన్ని తెలియజేయాలని అనుకుంటున్నాను, సోమరికి ఎందుకు ఉండకూడదని. The greatest, see, God loved David so much. No, after Jesus Christ, I think Moses is the greatest man on earth. అయితే బైబిల్ గ్రంథంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత మోషేకి అటువంటి ఒక గొప్ప ప్రాధాన్యత ఇవ్వబడింది. There are 2 wonderful men who did better work than Jesus Christ. అయితే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారి కంటే గొప్ప పరిచర్య చేసినటువంటి 2 వ్యక్తులను చూడగలము. Number 1, Moses. మొట్టమొదటిగా మోషే గారు. He did more miracles than Jesus Christ. ఆయన యేసు ప్రభువారు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యముల కంటే ఎక్కువగా చేసి ఉన్నాడు. There is one more great man. ఇక్కడ మరొక వ్యక్తిని మనం చూడగలము, ఇంకా గొప్పవైనటువంటి వ్యక్తిని. His name is Jonah. ఆయన పేరు యోనా. You know why he is great? మీకు తెలుసా ఆయన ఎందుకు గొప్పవాడో? Hey, Stuti. Do you know why he is great? మీకు తెలుసా యోనా ఎందుకు గొప్పవాడో? What is your name? Okay, Mary. You know why he is great? Hello, Sudhir. Can anybody say why Jonah is great? మీలో ఎవరికైనా తెలుసా Yeah, come on, యోనా man. Come on, ఎందుకు come on, come on, గొప్పవాడో? come on. Yeah, you can sit and say, oh, come on. Babu? The sound kahan hai yaar? What did he say? What did she say? యేసు ప్రభువారికి బాప్తిసం ఇచ్చారని. No, not John the Baptist. ఇక్కడ మనం చెప్పుకునేది బాప్తిసం ఇచ్చి యోహాను గురించి కాదు గాని Jonah. యోనా యోహాను కాదు, యోనా. You know, the whale swallowed సింహము మింగినటువంటి వ్యక్తి. the prophet for Nineveh. నినెవే గురించి పంపబడినటువంటి ప్రవక్త. Can anyone say what is his greatness? He saved one. ఆయన యొక్క గొప్పతనాన్ని మీరు ఎవరైనా చెప్పగలరా? 1,20,000 జనాన్ని రక్షించాడు. When he preached, 1,20,000 people. all the city got converted. Give a big clap. Not even for Jesus Christ. ఎందుచేత ఆయన గొప్పవాడై ఉన్నాడంటే నినెవే పట్టణంలో ఉన్నప్పుడు ఆయన మాట చేత 1,20,000 మంది రక్షణ పొంది ఉన్నారు. There is not one who did not listen to him. ఆ పట్టణంలో ఏ ఒక్కరు కూడా ఆయన మాటను తిరస్కరించిన వారు ఒక్కరు కూడా లేరు. That is why God anointed Jonah. అందుచేతనే దేవుడు యోనాను అభిషేకించున్నాడు. God knows only this man can save all of them. అందుచేతనే ఆయన యోనాను నినెవే పట్టణానికి పంపినాడు. Hallelujah. కేవలం ఈయన మాత్రమే రక్షింపగలడని. See, he is real. Even Jesus Christ preached, ఎందుచేత యేసు ప్రభువారు కూడా బోధించున్నాడు. but not 100% result. కానీ బోధింపబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆయన కాలంలో రక్షణ పొందలేదు. He's a great man. యేసు ప్రభువారు కూడా చాలా గొప్ప వ్యక్తి. See, I appreciate 2-3 people from the Bible. నేను ఒక 2-3 వ్యక్తులు బైబిల్ గ్రంథంలో బాగా చూస్తాను. So let me ask you some general knowledge. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. Okay. Can you commit suicide? మీరు ఆత్మహత్య చేసుకోగలరా? Come on.
No. Is there permission for suicide? Tell me, what do you చెప్పండి think? మీరు. No. But there is one man. కానీ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. He got permission from God. ఆయన దేవుని యొద్ద నుండి ఆత్మహత్య చేసుకున్నట్టు పర్మిషన్ పొంది ఉన్నాడు. Full permission. ఆయనకి పూర్తి పర్మిషన్ ఆయన పొందుకుని ఉన్నాడు. His name is Samson. ఆయన పేరు సంసోను. He said, God, ఆయన అడిగాడు, ప్రభువా I want to kill these people and die. అయ్యా నేను ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా చంపి నేను కూడా చనిపోవాలనుకుంటున్నాను. God said, okay, go on. అయితే దేవుడు చెప్పినటువంటి మాట, సరే Hallelujah. చేయమని. Our God is a great God. మన దేవుడు ఎంత గొప్పవాడై ఉన్నాడు. Our God is a great God. మన దేవుడు చాలా గొప్ప వ్యక్తిగా I ఉన్నాడు. appreciate. So, okay, they are all extraordinary people. But see, the greatest man on earth, except Jesus Christ, he is not a man, God and man, real God. But the greatest man is Moses. అయితే బైబిల్ గ్రంథంలో మనం గనక చూచినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి కంటే గొప్ప వ్యక్తులు అంటే యేసు ప్రభువారు గొప్పవారని కాదు కానీ ఆయన దేవుడై ఉన్నాడు. కానీ మనుషుల్లో చూస్తే మోషే గారు ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. All the constitutions of every country, they follow the law of Moses. ప్రపంచంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లు అన్ని కూడా మోషే రాసినటువంటి ధర్మశాస్త్ర గ్రంథం నుండి మాత్రమే వచ్చాయి. Yeah, they based upon the law of Moses, and they wrote all. Even Indian constitution has got some of the laws of Moses. ఈ రోజు ఉన్నటువంటి మన భారతదేశపు యొక్క ఆ చట్టము లేదా కాన్స్టిట్యూషన్ కూడా ఒకప్పుడు మోషే గారు రాసిన ధర్మశాస్త్ర గ్రంథము నుండి మాత్రమే స్వీకరించబడ్డాయి. See, the law, it was transformed into constitutions of the countries. అయితే మోషే రాసినటువంటి యొక్క ధర్మశాస్త్రం రాను ప్రపంచపు దేశాల యొక్క కాన్స్టిట్యూషన్లుగా మార్చబడి. Hallelujah. That was why అందుచేతనే Pharisees were telling, పరిచయులు అంటున్నటువంటి we మాట, are the disciples of Moses. మేము మోషే యొక్క శిష్యులం అని They were చెప్పుకుంటున్నారు. telling Jesus, you are not. We are the disciples of Moses, descendants of Abraham and disciples of Moses. అయితే వారు స్వయంగా యేసు ప్రభుతో చెప్పారు, నువ్వు మోషే యొక్క శిష్యుడు కాదు, మేము అబ్రహాము సంతానము వారము, మోషే శిష్యులమని యేసు ప్రభుతోనే ఆ పరిచయులు చెప్పి ఉన్నారు. Hallelujah. Hallelujah. The greatest man on earth, he prayed. బైబిల్ గ్రంథం చరిత్రలోనే ఒక గొప్ప వ్యక్తి ప్రార్థన చేసి ఉన్నారు. Moses prayed. మోషే గారు ప్రార్థన చేసి ఉన్నారు. You know what God said? మీకు తెలుసా దేవుడు ఏం చెప్పి ఉన్నాడు? He said, shut up. ఆయన చెప్పి ఉన్నాడు, నీ నోరు మూసుకోమని. No answer. God ఏమి did not జవాబు give ఇవ్వలేదు. Deuteronomy ద్వితీయోపదేశపు కాండము chapter 3, 3వ అధ్యాయము verse 25 to 27. 25వ వచనం నుండి 27వ వచనం వరకు. And Moses had every right to pray. మోషే గారు ప్రార్థన చేయటానికి సర్వ హక్కులు కలిగినటువంటి వ్యక్తి. He led the people from Egypt to Canaan. అయితే మోషే గారు ఐగుప్తు దేశం నుండి కానాకు తీసుకొని వెళ్ళాడు. And he led them almost near. He was at the border. ఈ మోషేనే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగమును ఐగుప్తు దేశం నుండి కానాను యొక్క ద్వారము దగ్గరికి, కానాను యొక్క అంచుల వరకు ఆయన తీసుకొని వెళ్ళాడు. That is a beautiful land of honey and milk. అయితే ఆ కానాను దేశము అనేటువంటిది చాలా విశిష్టత కలిగినటువంటి దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశమై ఉన్నది. Let me tell you one thing. మీకు మరొక మాట తెలియజేయండి. Milk and honey. పాలు మరియు తేనె. Do you know that? మీకు తెలుసా? See, we think milk means milk of animals. See, okay? మనం అనుకుంటాము ఆ యొక్క పాలు అనగానే Milk of cows. పశువుల నుండి వచ్చేటువంటి పాలు అనుకుంటాము. Milk of buffaloes. ఆ యొక్క బర్రె నుంచి ఆవుల నుండి వచ్చేటువంటి పాలు అనుకుంటాము. Yeah. Is it? అవునా? Eh? Do you know milk? మీకు తెలుసా? But you know, they hate drinking buffalo milk. కానీ మీరు బైబిల్ గ్రంథాన్ని కనుక చూచినట్లయితే వారు బర్రెల నుండి వచ్చేటువంటి ఒక Even పాలును today. వారు అసహించుకుంటారు ఈ రోజుకి కూడా. Don't tell anybody. I will tell you a joke. I will tell you one secret. మీకు ఒక రహస్యమైనటువంటి మాటను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. Don't go to Jews and say I will drink buffalo milk. మీరు యూదుల దగ్గరికి వెళ్ళి నేను బర్రె యొక్క పాలు తాగుతానని మీరు ఎన్నడూ కూడా వారి దగ్గరికి వెళ్ళి చెప్పకండి. They will not allow you to sit in their house. వారి యొక్క గృహంలోనికి మిమ్మల్ని ఎన్నడూ కూడా ఆహ్వానించరు. They drink only the milk of the sheep and goats. వారు కేవలం మేక నుండి గొర్రె నుండి వచ్చేటువంటి ఆ యొక్క పాలును మాత్రమే తీసుకుంటారు. I wanted to tell you because many people think that land of milk means milk from cows and milk from the buffaloes. We think this way.
ఎందుకనగా చాలా మంది పాలు తేనెలు ప్రవహించే దేశం అనగానే ఆ యొక్క బర్రెల నుండి ఆ యొక్క పశువుల నుండి ఆ యొక్క వాటి నుండి వచ్చేటువంటి పాలే అని అనుకుంటారు. But it's not right. కానీ అది కరెక్ట్ కాదు. They only drink the milk of sheep and goat. వాళ్ళు కేవలము మేక నుండి గొర్రె నుండి వచ్చేటువంటి యొక్క పాలను మాత్రమే There తీసుకుంటారు. is one more. The land of milk and Honey. the land of milk and మనం ఇప్పుడే చూసాం కానాను దేశము రెండిటి యొక్క కలయిక పాలు మరియు తేనె. do you know what is honey? మీకు తెలుసా తేనె అంటే ఏంటిదో? Do you know what is that honey? మీకు తెలుసా తేనె అంటే ఏంటిదో? Tell me. మీకు తెలిస్తే చెప్పండి. That honey. అక్కడ రాయబడినటువంటి తేనె అనేటువంటి మాటకు You can say. మీరు చెప్పొచ్చు. కన్నులకు ప్రకాశం కలిగి. You can say no problem. No problem. మీరు Even wrong. చెప్పొచ్చు ఎవరైనా. Yeah. What is honey? యోనాతాను కన్నులకు ప్రకాశము కలిగించి. No, that is wrong. That is called konda tene. Listen. గమనించండి. In Israel, ఇజ్రాయెల్ దేశంలో that honey is very less. అక్కడ తేనె చాలా కొంచెం మాత్రమే ఉంటుంది. That is only in the hills. అది కూడా కేవలం కొండ ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది. We say in India, putta tene or pattu tene, something. In some places they say pattu tene, putta tene, but that is not written in the Bible. అయితే మన భారతదేశంలో చూసినప్పుడు పుట్ట తేనె మరియు పట్టు తేనెను మనం కొన్నిటి గురించి చెప్తాం. అయితే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి తేనె మనం ఈ రోజు చెప్పుకునేటువంటి పట్టు మరియు పుట్ట తేనె కాదు. The honey in the Bible is, బైబిల్ గ్రంథంలో లెక్కించబడినటువంటి తేనె they make honey from dates. Khajur. డేట్స్ ఖర్జూరం నుండి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి తేనె అనేటువంటి అంశాన్ని చూస్తే అది ఖర్జూరము నుండి తయారు చేయబడేటువంటి తేనె అయి ఉన్నది. Dates are everywhere in Canaan. అయితే కానానులో మొత్తం ఎటు చూసినప్పటికీ ఖర్జూరపు చెట్లే. Everywhere. ఎక్కడ చూసినప్పటికీ కూడా Everywhere in that ప్రతి country. చోట కూడా So ఆ they యొక్క make honey from that fruit. అయితే వారు దగ్గర ఉన్నటువంటి ఆ ఖర్జూరపు చెట్ల పండ్ల నుండి వారి యొక్క తేనెను తయారు And చేస్తారు. they eat with the bread. వారు ఆ తయారు చేయబడి వచ్చినటువంటి తేనెను బ్రెడ్ తో కలిపి తింటారు. You understand? You understood? మీకు అర్థమవుతుందా? That is the meaning of a land of milk and honey. అందుచేతనే దాని యొక్క అర్థం ఏంటిదంటే పాలు తేనెలు ప్రవహించే దేశం. Hallelujah. Now we are going ahead. మనం ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాము. The man, Moses, మోషే గారు the greatest scholar on earth, the greatest, ప్రపంచపు చరిత్రలోనే చాలా గొప్ప జ్ఞానవంతుడిగా పిలువబడినటువంటి వ్యక్తి. he asked God, ఆయన దేవుణ్ణి అడిగి ఉన్నాడు, Sir, అయ్యా I brought all these people నేను ఈ ప్రజలందరినీ కూడా ఈ యొక్క కానానుకు తీసుకొని వచ్చాను. to BHEL. వారందరిని కూడా ఇటు బిహెచ్ఎల్ అనబడిన ప్రాంతానికి తీసుకొచ్చాను. Just I want to go in and see and die. జస్ట్ నేను కొంచెం ఆ బిహెచ్ఎల్ ప్రాంతం లోపల కనగా కానాను లోనికి ప్రవేశించి నేను వచ్చేస్తాను లేదా చనిపోతాను. Just I want to die. జస్ట్ నేను చనిపోతాను, జస్ట్ ఆ లోపలికి ప్రవేశించి చనిపోతాను. You know what the testimony what God gave about Moses? మీకు తెలుసా మోషేని గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏమిటి? I like Moses. నేను మోషేని బాగా ఇష్టపడతాను. He is the meekest, most meek man on earth. మోషే He is Satvikudu. మోషే చాలా సాత్వికుడుగా బైబిల్ గ్రంథంలో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి సాక్ష్యం అయి ఉన్నది. See, people were spitting on his face. ప్రజలందరూ కూడా ఆ రోజుల్లో మోషే యొక్క ముఖము పైన ఉమ్ము వేసే వ్యక్తులుగా ఉన్నారు. He was just wiping and saying, don't worry, please be calm, please be calm. అయితే అలా ఉమ్ము వేసిన ప్రతిసారి కూడా ఆ ఉమ్మును తీర్చుకొని ఆయన ప్రజలందరికీ చెప్పేటువంటి మాట కంగారు పడకండి అని. God gave testimony about him. దేవుడు మోషే గురించి సాక్ష్యం చెప్పి ఉన్నాడు. You know what he said? దేవుడు మోషే గురించి ఏం చెప్పాడు I తెలుసా? talked to him face to face. నేను ఆయనతో ముఖాముఖిగా మాట్లాడి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And this great man is praying. ఈ గొప్ప వ్యక్తి ప్రార్థన చేస్తున్నారు. You know what God said? God said no to him. దేవుడు ఏం Can you read చెప్పినాడో that? తెలుసా? లేదు అనేటువంటి మాట చెప్పి ఉన్నాడు. Can you చూడండి read ఒకసారి. నేను అద్దరికి వెళ్ళి Yes. యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును Yes. మంచి మన్యమును ఆ Ah. లెబానోనును చూచినట్లు దయచేయమని Yes. నేను యెహోవాను బ్రతిమాలు కొనగా Yes. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి Mm. నా మనవి వినకపోయెను. Mm. మరియు యెహోవా నాతో ఇట్లనెను, Mm. చాలును, Stop. ఇకను ఈ సంగతిని ఏనా- గూర్చి నాతో మాట్లాడు. Stop. He said, shut up. దేవుడు ఇక్కడ మోషేని గనుక గమనించినట్లయితే మోషే Hey, కానానులోకి ప్రవేశించాలని ప్రార్థించుచుండగా దేవుడు చెప్పిన మాట ఇక చాలు. Sudhir, shut up.
సుధీర్ ఇక చాలు, No more prayer. ఇక ప్రార్థించుకు. I don't want to listen to anything. నేను నీ యొక్క ప్రార్థనలు ఏది వినాలనుకోవటం లేదు. Friends, prayer will not work always. అయితే గమనించండి, ప్రార్థన అన్నిసార్లు పనిచేయదు. I did not say నేను ఈ మాటను చెప్పలేదు. prayer will not work always. ప్రార్థన అన్నిసార్లు పనిచేయదని చెప్పలేదు. Prayer will not work sometimes. ప్రార్థన కొన్నిసార్లు పనిచేయదు. Hallelujah. హల్లెలూయా. Because today there is a bad teaching in the church that prayer will work always. ఎందుకనగా ఈ రోజు సంఘాలలో కొంచెం బోధ ఉంది. ఏమిటనగా ప్రార్థన అన్నిసార్లు పనిచేస్తుంది అనేటువంటి బోధ, తప్పుడు బోధ ఉన్నది. Now let me ask you one. మిమ్మల్ని మరో ప్రశ్న అడగనియండి. I was preaching in, I think, Rajamandri. నేను రాజమండ్రిలో అనుకుంటా బహుశా ప్రసంగం చేస్తున్నాను. One old uncle was sitting behind. ఆ చివర్లో ఒక చాలా వృద్ధాప్యం ఉన్నటువంటి ఒక అంకుల్ గారు కూర్చున్నారు. He did not like my message. ఆయనకు నా మాటలు ప్రసంగం నచ్చలేదు. He was getting fire cylinders inside, just about to burst. ఆయన లోపల ఇక మంట పెరిగిపోతా ఉంది నా మీద. And he could not stop himself. ఆయన దాన్ని ఇక తట్టుకోలేక He said, Pastor, ఇక వెంటనే నిలబడి, పాస్టర్ గారు stop it. ఇక చాలు, You don't pray. మీరు ప్రార్థించకండి, I will pray. నేను ప్రార్థిస్తాను. I said, okay, uncle, no problem. నేను అప్పుడు చెప్పాను, సరే అంకుల్ గారు. You know, he said, మీకు తెలుసు ఆయన చెప్పిన మాట, prayer will bring miracles. అయితే ఆయన చెప్పిన మాట, ప్రార్థన ఆశ్చర్యమైన కార్యాలను జరిగిచ్చిద్దని. Prayer, because of prayer, miracles happen. ప్రార్థన ద్వారా ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయని. Hallelujah. Let me ask you one question. మీకు మరో ప్రశ్న అడగనియండి. Sudhir wanted to cross the Red Sea. సుధీర్ అనబడినటువంటి వ్యక్తి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటాలనుకుంటున్నాడు. A day after Moses crossed, మోషే గారు ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళిన తర్వాతి రోజు సుధీర్ గనుక ఉండి ఆ ఎర్ర సముద్రాన్ని దాటాలనుకుంటే, his wife told him, ఆయన యొక్క భార్య చెప్పినది, సుధీర్ భార్య, go to that side and bring vegetables. ఆ యొక్క ఎర్ర సముద్రము దాటి అటువైపు ఉన్నటువంటి కూరగాయలను తెమ్మని. He took the bag ఆయన ఒక సంచి చేత పట్టుకొని and put it. ఆయన యొక్క భుజాల్లో లేదా Hallelujah. పట్టుకొని And he went to the Red Sea. ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి He said, ఆయన అన్నాడు, Lord, ప్రభువా, yesterday I saw నిన్న దినాన చూశాను, Moses departed in two parts. మోషే యొక్క ఎర్ర సముద్రాన్ని రెండు భాగాలుగా చేశాడు. He took the bag. He took the bag, ఆయన యొక్క సంచిని చేత పట్టుకుని started beating on the water. ఆ యొక్క నీళ్ళ మీద కొడతా ఉన్నాడు. Bag became wet. ఆ యొక్క సంచి తడిసింది గాని Nothing happened. ఆ యొక్క ఎర్ర సముద్రం అనేది పాయలు కాలేదు. Listen, గమనించండి, I am telling you a great secret. మీకు ఒక రహస్యమైనటువంటి మాటను తెలియజేస్తున్నాను. Prayer and miracles ప్రార్థన మరియు ఆశ్చర్య కార్యాలు have no link at all. అవి రెండిటికి అనుసంబంధమైనవి కావు. Miracles and God, ఆశ్చర్య కార్యములు మరియు దేవుడు, they are connected. అవి రెండు కూడా I want all అనుసంబంధం. of you to clap and thank the Lord. మీరందరూ కూడా రెండు చేతులు. Hallelujah. Prayer and miracle has no connection. ప్రార్థన మరియు అద్భుతాలు లేదా సూచక క్రియలు అనుసంబంధమైనవి కావు. If prayer brings miracle, every day there should be a miracle. ప్రార్థనే గనుక ఆశ్చర్యకార్యాలు చేయగలిగితే ప్రతిరోజు ప్రతినిత్యము అందరు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయాలి. That is what every day we are praying. ఎందుచేత అంటే మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తాం. Every day pray, Lord miracle, Lord miracle, Lord miracle, Lord miracle. ఎందుచేత అంటే ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేస్తాను, అయ్యా ప్రభు ఈ కార్యం చేయి, ఆ కార్యం చేయి, ఇది అద్భుతం చేయి, ఆ అద్భుతం చేయమని. But prayer has no connection with miracles. ఎందుచేతనంటే ప్రార్థన అద్భుతాలకి అనుసంధానమైనది. God has connection with దేవుడు అద్భుతాలకు అనుసంబంధమైనవి. Now I will tell you one shocking thing. మీకు ఒక ఆశ్చర్యమైన సంగతిని తెలియజేస్తాను. I told that uncle. నేను అంకుల్తో అప్పుడు చెప్పి ఉన్నాను, Even if you don't pray, miracles will happen. మీరు ప్రార్థించకపోయినా సరే అద్భుతాలు జరుగుతాయి. If God wants. దేవుడే గనుక చెయ్యాలనుకుంటే ప్రార్థించకపోయినా కూడా Hallelujah. అద్భుతాలు జరిగిస్తాడు. Hallelujah. Let me tell you one example. మీకు ఒక ఉదాహరణ చెప్పనియండి. It is in the book of John chapter 11, no need of opening. యోహాను సువార్తలో మనం ఒక మాటను చూస్తాము, మీరు తెరవన అవసరం లేదు. It is Lazarus. అక్కడ మనం చూసినట్లయితే లాజరు అనబడిన వ్యక్తి raised to life. ఆయన తిరిగి జన్మించున్నాడు, అనగా తిరిగి He was brought to life. ఆయన తిరిగి లేచి ఉన్నాడు. He was brought to life. ఆయన తిరిగి లేచి ఉన్నాడు. So you see, in the beginning, Martha and Mary sent a message to Jesus.
లాజరు గారు చనిపోయిన వెంటనే మార్తా మరియు మరియలు యేసు ప్రభు వారికి వర్తమానం పంపి ఉన్నారు. Jesus that time was in the city of Jerusalem. అయితే ఆ సమయంలో యేసు ప్రభు వారు యెరూషలేము ప్రాంతము పట్టణంలోనే ఉన్నాడు. Jerusalem is on top of the hill. యెరూషలేము ఒక కొండ శిఖరాల మధ్య ఉన్నది. One hill, okay? ఒక కొండ మీద ఉన్నది. When you come down, మీరు అలాగో కింద గనుక వచ్చినట్లయితే at the bottom, ఆ కొండ అంచులలో కింద భాగంలో at the foot of the hill is Bethany. ఆ యొక్క కొండపు కింద బెతనీ అనబడినటువంటి పట్టణం ఉన్నది. Very close. అది కొంచెం దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. I was there almost for 1 month in Jerusalem. నేను అక్కడ యెరూషలేం పట్టణంలో సుమారుగా ఒక నెల పాటు ఉన్నాను. Myself, my wife. నేను నా భార్య. We took so much big money. ఇక చాలా డబ్బును తీసుకొని We వెళ్ళి are going here and there. Jerusalem, there's a big, small one, not a యెరూషలేం big ఆ country. పట్టణాన్ని అంతా కూడా రోజు తిరిగే వాళ్ళం. We went to villages. మేము ఆ యెరూషలేంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఊర్లో కూడా We వెళ్ళాము. went to the villages and we ate with villagers. మేము అక్కడ ఊరిలోకి వెళ్ళి ఆ ఊరిలో ఉన్నటువంటి ఆ ఊరి వారితో కూడా మేము భోజనం చేసి We ఉన్నాము. were sitting on camels and going. అక్కడ ఉన్నటువంటి ఒంటెల మీద ఎక్కి మేము అలా ప్రయాణించి ఉన్నాము. Yeah, we went not only Jerusalem, not the city. We went to the villages. అయితే మేము యెరూషలేమే కాదు, యెరూషలేంలో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా మేము వెళ్ళాము. We ate with them. మేము వారితో పాటు కలిసి తిన్నాము. Let me tell you, మీకు ఒక మాట తెలియజేయండి. 3 days finished. 3 రోజులు అయిపోయింది. Jesus did not come. యేసు ప్రభువారు ఇంకా రాలేదు. 4th day, 4వ రోజు Jesus came. యేసు ప్రభువారు వచ్చారు. Maybe 5th day, Jesus came. బహుశా 5వ రోజు ఆయన వచ్చారు. Because the Bible says he is ఎందుకంటే అక్కడ already రాసిన dead for మాట, 4 days. ఆయన అక్కడ రాయబడిన మాట, ఆయన చనిపోయి 4 రోజులైందని. He is coming now. యేసు ప్రభువారు ఇప్పుడు వచ్చారు. 5 days gone. 5 రోజులు అయిపోయింది. Now, ఇప్పుడు Martha came. మార్తా వచ్చింది. No, Mary came maybe. మరియా వచ్చిండొచ్చు. Not Maria. I think Martha came first. మార్తా వచ్చింది. I said, oh, Lord, if you are here, my brother would not have died. అయితే మార్తా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు గనుక ఇక్కడ ఉన్నట్లయితే మా తమ్ముడు లాజర్ చనిపోయేవాడు కాదని చెప్పింది Martha, అప్పుడు యేసు ప్రభు వారు మార్తతో చెప్పిన మాట, believe in me. మార్తా నా యందు విశ్వసించు, I am the resurrection and life. నేనే జీవమును పునరుద్ధానమునై ఉన్నాను. She did not understand that. ఆమెకు ఆ మాట అర్థం కాలేదు. She said, ఆ మార్త చెప్పిన మాట, I know everybody is going to wake up from the tombs on the last day. అప్పుడు ఆ మార్త చెప్పినటువంటి మాట, అవునయ్యా నాకు తెలుసు యేసు ప్రభు యొక్క రాకడలో తిరిగి అందరూ కూడా పునరుద్ధానము చెందుతారని. And she went and said, hey Maria, he came. అయితే ఆమె లోనికి ప్రవేశించి మళ్ళీ మరియ దగ్గరికి వెళ్ళి మరియకి చెప్తున్న మాట, ఇదిగో యేసు ప్రభు వారు వచ్చారని. She came, the scene is repeated. My brother, ABCD. మళ్ళీ ఆ మరియ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి మళ్ళీ ఇలాంటి మాటలే పలికి ఉన్నది. Mary, don't worry. Come on. Where is he? అయితే మళ్ళీ యేసు ప్రభు వారు మరియ దగ్గరికి వెళ్ళి, కంగారు పడకమ్మ, బాధపడకు, ఆయన లాజర్ ఎక్కడున్నాడని అడిగాడు. They took them to the tomb. ఆ యొక్క వారిద్దరు కలిసి ఆ లాజర్ యొక్క సమాధి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. Anybody has gone into the Lazarus tomb? Anybody? మీలో ఎవరైనా లాజర్ సమాధి దగ్గరికి వెళ్ళొచ్చారా? Anybody is gone? You have to kneel down and crawl inside. మీరు ఆ సమాధిలోనికి ప్రవేశించాలంటే వంగి ఆ సమాధిలోనికి Not ప్రవేశించాలి. only that, you have to go on. You have to go. వంగటం మాత్రమే కాదు, You have to మోకరించినట్లుగా ప్రాకుతూ ఆ సమాధిలోనికి ప్రవేశించాలి. You have to put your knees down మీ యొక్క మోకాలను కింద పెట్టి and your head on the knees తల కూడా మీరు కింద పెట్టి and go, because small hole inside. పాక్కుంటూ ఆ యొక్క ద్వారములోనికి వెళ్ళగలరు, ఆ సమాధిలోనికి. It is there even now. It is open. ఈ రోజుకి కూడా ఆ యొక్క లాజర్ యొక్క సమాధి ఉన్నది. Very low. చాలా చిన్నది ఆ యొక్క ద్వారము. Jesus came. యేసు ప్రభు వారు వచ్చారు. They said, ఆయన చెప్పాడు, oh. Then Jesus said, roll the stone away. ఆ యొక్క ఆ సమాధి ముందు ఉన్నటువంటి ఒక రాయిని తొరలించమని చెప్పాడు. Everybody say hallelujah. హల్లెలూయా. No, God is speaking to you only. గమనించండి, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. You are Martha. మీరు మార్తా, You are Maria. మీరు మరియా. God said, దేవుడు చెప్పి ఉన్నాడు, Martha, మార్తా open the roll. Ask them to roll the stone. ఆ యొక్క సమాధి ముందు ఉన్నటువంటి రాయిని తొలగించండి అని చెప్పి ఉన్నాడు. What did they say? అప్పుడు వారు చెప్పిన మాట ఏంటి? ప్రభువా ఇప్పటికే 4 దినములు Come on, what did they say? చనిపోయి ఉన్నాడు, కంప కొట్టుంది. వారు చెప్పిన మాట Yeah. ఏంటిది? They told yes or no. వారు ఏమని చెప్పారు? సరే నాయన తెరుస్తావన్నారా, తెరవనన్నావా? That means what? నో. తెరవనన్నారంటే Okay, ఏంటిది? that means what? తెరవు. So everybody say no.
No. Everybody say, all who have mouth say no. No. Jesus is telling, open. Say, Open. open, No. open, No. open. No. But God performed the miracle and he came to life. No prayer there. అయితే Are you not happy? Yes. Why did you clap and thank the Lord? మీరు గమనించినట్లయితే అక్కడ యేసు ప్రభు వారు ఆ ద్వారము దగ్గరగా సమాధి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సమాధి యొక్క రాయిని తొలగించమన్నప్పుడు If God వారు want to, నిరాకరించారు. if God want to do a miracle, nobody is going to stop you. దేవుడే గనుక అక్కడ ఆ సమయంలో అద్భుతాన్ని ఆశ్చర్యాన్ని చేయాలనుకుంటే It is- దాన్ని ఎవరు ఆపలేరు. It's not your prayer, my friend. అది మీ ప్రార్థన కాదయ్యా, It is స్నేహితులారా. God who performs the miracle. దేవుడు అద్భుతాలను ఆశ్చర్యకార్యాలను జరిగిస్తాడు. If it is prayer, even for Pharisee has to do it. అయితే ప్రార్థనే గనుక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తే పరిసయ్యులు కూడా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి ఉండాలి. Pharisees and tax collector in the book of, now we have read the parable. మనం అక్కడ చూసినట్లయితే ఆ పరిసయ్యుడు మరియు సుంకరి యొక్క ప్రస్తావనను మనం చూసాము. It is not all prayer. అక్కడ కేవలం ప్రార్థనే కాదు, It's all God and Jesus Christ. ప్రతిదీ కూడా Hallelujah. దేవుడై ఉన్నాడు. You say it's all God. మీరందరూ కూడా Everybody say it's చెప్పండి. all my God. Everybody say, వాటిని జరిగించేవాడు దేవుడై ఉన్నాడని చెప్పండి. yeah, it is not prayer. ప్రార్థన కాదు జరిగించేది, It is your duty to pray. మీ బాధ్యత It ప్రార్థించడం. is your duty to have a connection with God. మీ బాధ్యత దేవునితో You అనుసంధానం have to కలిగి do ఉండడం. it. You have to do it because it is your duty. ఎందుచేత అంటే అది మీ బాధ్యత అయి ఉన్నది. See, I have to ప్రార్థించడానికి. wear my clothes to come here. That is my duty. నేను ఈ ఒక స్థలంలోనికి రావడానికంటే ముందు నేను వస్త్రాలు ధరించాలి, అది నా బాధ్యత. Hallelujah. That is your duty, my friend, to make a connection and relationship with God. అయితే మీ యొక్క బాధ్యత కూడా దేవునితో అనుసంధానం కలిగి ఉండటం. అందుచేతనే ప్రార్థించాలి. Don't make prayer a God. మీరు ప్రార్థనని దేవుడిగా భావించాలి. Hallelujah. So many people did not work. చాలా మంది ఈ యొక్క For విషయాన్ని so many తెలుసుకోరు. people, the prayer did not work. చాలా మంది జీవితాల్లో ప్రార్థన అనేది సఫలం అవ్వదు. Let me tell you. మీకు ఒక విషయాన్ని తెలియజేయండి. 2 Samuel chapter 12 verse 20 to 23. No need of opening, please. It is time. I'll just maybe see, it is online and some of you are writing. Very good. You are taking notes. I praise God for you. Let me tell you one thing. When you take notes, రైట్, మనకి సమయం తక్కువగా ఉంది కాబట్టి మీరేమి బైబిల్ తెరవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇది రికార్డ్ అవుతుంది కాబట్టి మీకు ఒక విషయాన్ని తెలియజేయండి. you are taking notes. మీరు నోట్స్ రాస్తా ఉన్నారు. You know what happens? ఏమవుతుందో తెలుసా? When you take notes, మీరు నోట్స్ రాస్తున్నప్పుడు God will give you new ideas. మీకు దేవుడు మరికొన్ని మంచి మంచి ఒక ఆలోచనలను అనుగ్రహిస్తాడు. The rust in your brain will get out. మీ బుర్రల్లో ఉన్నటువంటి మెదడులో ఉన్నటువంటి ఒక తుప్పుని దేవుడు తొలగిస్తాడు. And it will start shining with the word of God. అయితే అది వెలిగించబడినదిగా వెలుగునిచ్చేదిగా You will మార్చబడుతుంది. start understanding it in a new way. మీరు అలా నోట్స్ మెయింటైన్ చేయడం ద్వారా ఒక దేవుడు మీకు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి బైబిల్ మరింతగా అర్థం చేసుకోవాలి. Hallelujah. You know what God said? మీకు తెలుసా దేవుడు ఏం చెప్పి ఉన్నాడు? You search as silver and gold. As you search for silver and gold, you search the word of God. అయితే వెండి బంగారమును పోగొట్టుకున్నప్పుడు ఎలాగైతే మీరు దాన్ని వెతుకుతారో అదే మాదిరిగా మీరు దేవుని యొక్క వాక్యాన్ని కూడా వెతకాలని ఆయన చెప్పి ఉన్నాడు. Not only పోగొట్టుకోండా, you search it in the earth. పోగొట్టుకున్నట్టు మాత్రమే కాదు, ఆ యొక్క భూమిలో కూడా వెతికినట్లుగా మీరు వెతకాలని చెప్పారు. Hallelujah. It is written in the word of God. You search like the silver and gold, the word of God. అయితే బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలివిచ్చుచున్నది, మీరు వాక్యాన్ని పోగొట్టుకున్న దాని వల్ల వెతకమని. No. You పోగొట్టుకోవడానికి మాట తీసేసి చెప్పండి. Okay. You search for silver and gold. మీరు బైబిల్ గ్రంథంలో ఒక వెండిని వెతికినట్లుగా బంగారాన్ని వెతికినట్టుగా మీరు వెతికి చదవండి. Hallelujah. సంపాదన. You understood? See, మీకు అర్థమవుతుందా? when you go and see for the diamonds and the gold is excavated from the earth. మీరు కనుక Mines, ఆ యొక్క mines. మైన్స్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ యొక్క భూమిలో నుండి బంగారము వెండి ఆ యొక్క వజ్రాలు బయటకు వస్తున్నప్పుడు They dig deep into the kilometers inside. అయితే వారు భూమి యొక్క అంతరంగంలోనికి స్వరంగముల ద్వారా దాన్ని త్రవ్వి దాన్ని వెతికి తీస్తారు. And they get gold. ఆ వెతికి తీయటం ద్వారా త్రవ్వి వెతకటం ద్వారా వారికి ఆ యొక్క బంగారం అనేది లభిస్తుంది. I tell you, dear pastors, young pastors. అయితే మీకు ఒక మాటను తెలియజేస్తున్నాను, యవనస్తులైన పాస్టర్లారా. Okay, let me tell about my experience. నా యొక్క స్వయం అయినటువంటి ఎక్స్పీరియన్స్ ని తెలియజేయనియండి.
I had two experiences. I will tell them very quick నాకు ఒక 2 ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, మీకు తెలియజేయనియండి. about the prayer and the word of about the prayer and the word of God. వాక్యము మరియు ఒక వాక్యానికి 2 ఉదాహరణలు మీకు తెలియజేయనియండి. See, I used to pray. నేను ప్రార్థించేవాడిగా ఉన్నాను. I thought I should pray 3 times. నేను అనుకున్నాను రోజుకి ఒక 3 సార్లు ప్రార్థన చేయాలని. And in Psalm number 119, కీర్తనలో 119వ కీర్తనలో I read no opening. మీకు తెలియాల్సిన అవసరం లేదు. I read David writing there. అక్కడ దావీదు గారు అక్కడ మాట రాసి ఉన్నాడు. I pray 7 times a day. ఆయనకు రాసిన మాట ఏంటంటే రోజుకి 7 మార్లు ఆయన ప్రార్థించేవాడు. Hallelujah. హల్లెలూయా. So I thought నేను అనుకున్నాను I should pray నేను కూడా ప్రార్థించాలి అలాగూ. 8 times. నేను 8 సార్లు ప్రార్థించాలి అనుకున్నాను. I was new believer. నేను అప్పుడే కొత్తగా రక్షింపబడిన Maybe young వ్యక్తిని. fellow like this young man. నేను ఒక యవనస్తులాగా ఉన్నాను. So I was praying, నేను ప్రార్థిస్తున్నాను. but I am forgetting. Are 3 times, 4 times? How many times I prayed? నేను ఇలా అనుకుని నిర్ణయం తీసుకున్నటువంటి తర్వాత ఒక 3 సార్లు ప్రార్థన చేసినాక నేను 3 సార్లు ప్రార్థన చేశాను, 4 సార్లు ప్రార్థన చేశాను, మర్చిపోయేవాడిని. So sometimes I took some stones. కొన్నిసార్లు నేను ఒక రాయిలను తీసుకొని 8 stones put in the pocket. 8 రాళ్ళు నా జేబులో పెట్టుకొని Pray 10 minutes and put one here. ఇక్కడ 10 నిమిషాలను ప్రార్థన చేసినాక ఒక రాయి తీసుకొని బయట వేసి Sometimes I forgot. మళ్ళీ మర్చిపోయేవాడిని. And finally, అయితే చివరికి I took a small book. నేను ఒక చిన్న పుస్తకాన్ని తీసుకొని, Even today I have book in my bag. ఈ రోజుకి కూడా I'll show you. నా బ్యాగ్ లో ఒక చిన్న పుస్తకాన్ని మీకు చూడొచ్చు. And see, I started writing timing. నేను ఇక టైమింగ్ ని రాయటం ప్రారంభించాను. I started continuing praying 8 times. నేను ఇక రోజుకి 8 సార్లు ప్రార్థించడం ప్రారంభించాను. One day my wife and I went to a new village to visit our relations. నేను ఒకసారి నా భార్య ఒక చిన్న గ్రామానికి చూడడానికి వెళ్ళాము. My wife is a very really beautiful woman. You must see her picture. I will send if you want. అయితే మా భార్య చాలా అందగత్తె ఉన్నది. మీకు కావాలంటే ఆ ఫోటోను కూడా పంపిస్తాను. Very good pastor. Pastor's wife. చాలా మంచి గుణవతి అయిన భార్య. Unfortunately, she is not living. She is now with the Lord. అయితే దురదృష్టవశాత్తు ఆమె ప్రభువునందు నిద్రించింది. It was my new Christian life. అయితే ఆ రోజుల్లో నేను అప్పుడే రక్షణ పొందిన దినాలలో We went to a friend like that. మేము ఒక స్నేహితుని దగ్గరికి వెళ్ళాము. It was my time. అది నా సమయము. Because it is relations, so they are talking, they are talking. మీ స్నేహితులకి ఇంటికి వెళ్ళటం ద్వారా ఇక వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. But my spirit inside was telling, pray. కానీ నాలో ఆత్మ ప్రార్థించు అని ప్రేరేపణ పుట్టిస్తుంది. I stood up. I said, I want to go out. నేను అప్పుడే లేచి నుంచొని They said, బయటకు వెళ్తానని చెప్పాను. Man, you sit, and they are అప్పుడు telling మా you, స్నేహితులందరూ చెప్పారు, లేదు నువ్వు ఇక్కడ కూర్చోవాలని. But my inside, my spirit was కానీ నాలో telling, ఉన్నటువంటి ఆత్మ pray. ప్రార్థించు అని తొందర పెడుతున్నది. I 2-3 times then I said, I want to go out, please. నేను ఇక వెంటనే లేచి నుంచొని కొంచెం వాష్రూమ్ కి వెళ్ళాలని చెప్పేసి I went there. అక్కడ వెళ్ళిపోయి I found a big hay heap. ఎండిగడ్డి అక్కడ ఒక మంచి ఎండిగడ్డి దగ్గరికి వెళ్ళిపోయాను. I knelt. అక్కడ నేను మోకరించి I started praying. నేను ప్రార్థించడం మొదలు పెట్టాను. I started praying with the spirit. ఆయనకి నేను ప్రార్థించడం మొదలు పెట్టాను ఆత్మతో. I did not come for 5 minutes. నేను ఒక 5 నిమిషాల వరకు రాలేదు. So my wife came. అప్పుడు నా భార్య వచ్చి, and my wife and her her uncle. మా భార్య యొక్క మేనమామ గారు వచ్చి, he did not come. She came first. ఫస్ట్ మా భార్య వచ్చి she came and saw. ఆమె వెనకాల నుండి వచ్చి చూసి, I was praying. నేను అప్పుడు ఆ సమయంలో ప్రార్థిస్తున్నప్పుడు I did not know that she came. నాకు తెలీదు నా వెనకాల ఎవరు వచ్చి ఉన్నారని. She thought I became mad, mentally ill. అప్పుడు ఆమె అనుకున్నది ఏంటంటే ఈయనకి బహుశా పిచ్చి పట్టింది అని. Because I am in relations house. ఎందుచేత అంటే నేను ఆ సమయంలో నా స్నేహితుల ఇంట్లో ఉన్నాను. Very serious talk. అది చాలా సీరియస్ గా జరుగుతున్న సంభాషణ. I am going and praying there, kneeling down. నేనేమో వాటన్నిటిని విడిచిపెట్టి అక్కడ ఎండిగడ్డ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. She went and called her manmama, her uncle. Say, what is he doing there? అప్పుడు మా భార్య మళ్ళీ లోనికి వెళ్ళి వారి భార్య యొక్క మేనమామను తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడో చూడమని చెప్పింది. She has only one uncle. ఆమెకు కేవలం ఒకే మేనమామ ఉన్నారు. Mother's younger brother. మా భార్య యొక్క తల్లి యొక్క సహోదరుడు ఒక్కడే అయి ఉన్నాడు. ఆయన వచ్చి, and just I am able to listen to his words. He was looking like this. ఆయన ఈ యొక్క నా ప్రార్థన యొక్క మాటలను విని వెనకాల నుండి ఇలా చూస్తూ he was telling her,
అప్పుడు ఆయన నా భార్యతో చెప్పినటువంటి మాట, No doubt he became mental. ఇందులో సందేహపడని అవసరం లేదా, ఆయన ఖచ్చితంగా మెంటల్ లేదా పిచ్చివాడుగా మారి ఉన్నాడు I అని. heard that. నేను ఎప్పుడైతే ఆ మాటను విన్నానో, I don't want to open my eyes. నేను ఆ మాటను వింటున్నాను కానీ నా కళ్ళు తెరవలేదు. They are gone. వారు వెళ్ళిపోయారు. I woke up and gone. నేను లేచి ఇక మళ్ళీ బయటకు వచ్చేసి, They thought I am mental. వారికి అనుకుంటున్నారు ఈయనకి ఏదో పిచ్చి పట్టిందని. So they did not ask me what I was doing there. వారు నేను లోనుకి వెళ్ళినాక వాళ్ళు నన్ను అడగలేదు, నువ్వు ఇప్పటిదాకా ఏం చేసి వచ్చావు When అని. we were coming back, వాడిని మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు her uncle was telling. ఆయన మేనమామ చెప్తున్న మాట, He said, he's an old man. He said, we have to go to doctor, I think. అయితే ఆయన నా మీద చెయ్యి వేసి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు బహుశా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలనుకుంటా. He was telling, I know a good doctor in Rajahmundry. I నా will take దగ్గర you మా there. యొక్క రాజమండ్రి దగ్గరలో ఒక మంచి డాక్టర్ గా నాకు తెలుసు, నువ్వు ఆయన వెళ్ళి కలవమని I చెప్పాడు. know there is mental hospital there. నాకు తెలుసు అక్కడ ఒక మెంటల్ హాస్పిటల్ ఉందని. See, he did not tell me, but I know. See, it was my experience. నాకు తెలుసు ఆయన ఏ ఉద్దేశం చేత ఆ మాటలు అంటున్నారో అని. The second experience, అయితే ఇంకొక ఎక్స్పీరియన్స్, when I was reading the word of God, నేను ఈ యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు, I read it. నేను దాన్ని చదివినప్పుడు, Nowadays, I listen it. ఈ రోజుల్లో ఆ వాక్యం విన్నప్పుడు, And nowadays, before I was reading it, నేను ముందుగా చదివేటప్పుడు, if you read 3 chapters a day, రోజుకి 3 అధ్యాయాలు కనుక చదివితే you will complete the Bible in 1 year. మీరు రోజుకి 3 అధ్యాయాలు కనుక చదివితే 1 సంవత్సరంలో బైబిల్ అంతా కూడా చదివేయచ్చు. And if you read 6 chapters a day, మీరు రోజుకి 6 అధ్యాయాలు చదవగలిగితే you will complete the Bible in 6 months. మీరు బైబిల్ గ్రంథాన్ని 6 నెలల్లో కంప్లీట్ చేయొచ్చు. If you read 12 chapters a day, మీరు రోజుకి 12 అధ్యాయాలు చదివితే you can complete the Bible in 3 months. మీరు బైబిల్ గ్రంథాన్ని 3 నెలల్లో కంప్లీట్ చేయొచ్చు. If you complete 25 chapters a day, మీరు ఒకవేళ 25 అధ్యాయాలు రోజు కనుక చదివినట్లయితే 1 month you can complete. ఒకే ఒక నెలలో బైబిల్ గ్రంథాన్ని అంతా చదివచ్చు. I have already multiple times I read the Bible. I don't want to say because you will say, oh, sir is good. నేను బైబిల్ గ్రంథం చాలా అనేక మార్లు చదివి ఉన్నాను. For money itself, I read 18 times just for money. నేను కేవలము డబ్బు గురించే 18 సార్లు బైబిల్ గ్రంథాన్ని చదివి One day ముగించాను. God spoke to me. దేవుడు నాతో ఒకసారి మాట్లాడి ఉన్నాడు. Hey Bala, హే బాలా, it's very easy to read. బైబిల్ గ్రంథం చదవటం చాలా సులువు. He told me, ఆయన చెప్పాడు, you write it. నువ్వు రాసి చూడు. I started writing the నేను Bible. బైబిల్ గ్రంథాన్ని రాయటం మొదలు పెట్టాను. Do you know what is my experience? మీకు తెలుసా నా ఎక్స్పీరియన్స్ ఏంటిదో? Did you anytime catch electricity? మీరు Power? ఎప్పుడైనా ఆ యొక్క ఎలక్ట్రిసిటీని, ఆ యొక్క కరెంటుని ముట్టుకున్నారా? Did you catch it? ఎప్పుడైనా ఒకసారి మీకు ఆ కరెంట్ షాక్ అన్ని తగిలిందా? Did you catch it? మీకు ఎప్పుడైనా తగిలిందా కరెంట్ షాక్? Did you catch it? ఎప్పుడైనా కరెంట్ షాక్ తగిలిందా? That will be your experience. అది మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయి ఉన్నది. I wrote it. నేను బైబిల్ గ్రంథాన్ని రాశాను. My 2 sons wrote it. నా యొక్క 2 కుమారులు కూడా దాన్ని రాసి ఉన్నారు. And we have a hostel, boys hostel now. మా దగ్గర ఒక హాస్టల్లో ఉంది. ఆ హాస్టల్లో మగవారు ఉంటారు, మగ పిల్లలు. I will give 5 rupees to the children if they write 1 chapter. నేను అక్కడ మగ పిల్లలు ఉన్న హాస్టల్లో గనుక వారికి చెప్తాను, మీరు ఒక అధ్యాయాన్ని రాస్తే 5 రూపాయలు ఇస్తానని. Online and offline, my challenge. ఆన్లైన్ లో ఉన్నటువంటి వారికి, ఆఫ్లైన్ ఉన్నటువంటి వారికి మీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నాను. If you don't cheat me, మీరు గనుక నన్ను మోసపరచకుండా ఉండినట్లయితే, that means 10 people should not write. అయితే 10 మంది కలిసి రాయటం కాదు. If one person is writing Bible in 1 year, I will give you 10,000 rupees. మీరు ఒక్కరే బైబిల్ గ్రంథాన్ని మొత్తాన్ని 1 సంవత్సరంలో రాస్తే మీకు 10,000 ఇస్తాను. Hallelujah. Hallelujah. If you write Bible 1 year, hello, Sudhir. Hello, did you listen? మీకు అర్థమవుతుందా? Okay. Did you listen? మీకు అర్థమవుతుందా? If you are a pastor, I will give you 15,000 or maybe 25,000. మీరు గనక ఒకవేళ పాస్టర్ గారు అయి ఉన్నట్లయితే, మీరు గనక బైబిల్ గ్రంథం 1 సంవత్సరంలో రాయటం పూర్తి చేస్తే మీకు 15,000. I will not give immediately, I will check. నేను వెంటనే ఇవ్వను కానీ ముందు దాన్ని గమనించి. Sometimes people will write half chapters. We caught them. కొంతమంది సగం అధ్యాయాలే రాసి వచ్చేస్తారు. Yeah, I caught them. నేను కొన్నిసార్లు వాళ్ళని పట్టుకున్నాను. You write chapter and every verse number also. ప్రతి అధ్యాయంలో ఉన్న ప్రతి వచనాన్ని మీరు సంపూర్ణంగా రాయాలి. I have children, they will check chapter 1. Okay, so many words. I will check them. నా దగ్గర కొంతమంది పిల్లలు ఉన్నారు, వారు ప్రతి అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి, ఇక్కడ మీరు ఎన్ని వచనాలు రాశారు అన్ని Some కూడా చెక్ people చేస్తారు. wrote but 4-5 years. కానీ కొంతమంది రాశారు కానీ వాళ్ళు 4-5 సంవత్సరాలు పట్టింది రాయటానికి. Shall I tell you one thing? మీకు ఒక విషయాన్ని తెలియజేయాలా? Satan will not allow you to write the Bible. సాతాను మిమ్మల్ని బైబిల్ గ్రంథాన్ని రాయటానికి అనుమతించదు. Let me tell you one thing. ఎందుకనగా
మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను. there is one thing in the Bible. ఒక విషయం బైబిల్ గ్రంథంలో ఉన్నది. For if you want to become a king, మీరు ఒకవేళ రాజు అవ్వాలనుకుంటే, God spoke to me. దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. King should write his own Bible with his hands. ఆ రాజు అవ్వాలనుకున్నటువంటి వ్యక్తి తన స్వహస్తాలతో బైబిల్ గ్రంథాన్ని పూర్తిగా రాయాలని. If you copy your Bible, మీరు గనుక మీ బైబిల్ గ్రంథాన్ని రాసి ఉన్నట్లయితే, I tell you, you are going to become a king. మీరు కూడా ఒక రాజుగా Hallelujah. హల్లెలూయా. Yeah, and this 10,000, see, I am not lying. చూడండి, నేను మిమ్మల్ని ఏం మోసం పరచట్లేదు, నేను అబద్ధపు మాటలు చెప్పటం లేదు. Online friends, ఆన్లైన్ లో ఉన్న వారికి 10,000, 10,000 రూపాయలు 1 year. 1 year, ఒక ఇయర్ లో You put the date, మీరు ఆ రోజు ప్రారంభించే రోజును రాసి, no cheating. మోసం చేయొద్దు. Not 10 people writing one Bible. 10 మంది కలిసి ఒక బైబిల్ రాయటం కాదు. One man, ఒకే ఒక వ్యక్తి, one person, ఒకే ఒక 1 వ్యక్తి, year. ఒకే And సంవత్సరంలో. if you are a pastor, I will give you 25,000. మీరు ఒకవేళ పాస్టర్ అయితే మీకు 25,000 ఇస్తాను. And if you are a believer, I am going to give you 10 or 15,000. మీరు గనక విశ్వాస అయ్యుండి ఆ బైబిల్ రాస్తే 10 నుండి 15 వరకు ఇస్తాను. Free ticket to Agra and free to Taj Mahal. ఫ్రీ టికెట్ ఆగ్రా వరకు, అలాగే ఫ్రీ టికెట్ తాజ్ మహల్ వరకు నేను ఇస్తాను. Hallelujah. Let's go ahead. కొంచెం మనం ముందుకు వెళ్దాము. It's already time. ఇది ఆల్రెడీ కొంచెం సమయం అయిపోయింది. See, David prayed for his son. చూడండి, ఇక్కడ దావీదు తన కుమారుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. David was a nice man like Sudhir. దావీదు ఒక మంచి వ్యక్తిగా ఉన్నాడు. Very smiling in the sight of God. God himself said, he is man after my own heart. అయితే దేవుడు దావీదు గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం, ఈయన నా హృదయానుసారుడు అని. You look at your side who is sitting and just laugh with all your teeth coming out. ఒకసారి Can మీ you పక్కన ఉన్నటువంటి వ్యక్తులతో ఒకసారి మీ పళ్ళంతా కూడా ఇగిలించి నవ్వుతారా? Okay. Yeah, you laugh, man. Laugh. ఒకసారి నవ్వండి మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులను చూసి. I tell you one thing. మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. When God sees David, దేవుడు దావీదును చూసినప్పుడు he was doing that. ఆ దావీదు అలా చేస్తున్నాడు. Hey, David. ఏ దావీదు, Hey, David. ఏ దావీదు. He liked him. దేవుడు దావీదును ఎంతగానో ప్రేమించాడు. God said a testimony, he is man after my own heart. అయితే దేవుడు దావీదు గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం, ఆయన నా హృదయానుసారుడని. Yeah, is it right? అవునా? Amen. అవునా? Hallelujah. అవునా? But he did not listen his prayer. కానీ దేవుడు అటువంటి సాక్ష్యం ఇచ్చినటువంటి దేవుడు దావీదుని గురించి దావీదు చేసిన ప్రార్థన ఒక దానికి జవాబు ఇవ్వలేదు. David is a trick fellow. దావీదు కొంచెం ఒక ట్రిక్కీ అయినటువంటి ఫెలో. So many things he did. ఆయన చాలా కార్యాలు చేసి ఉన్నాడు. His son died. ఆయన కుమారుడు మరణించాడు. Immediately fasting. వెంటనే ఉపవాసంలోకి వెళ్ళిపోయాడు. Praying. ప్రార్థన I said, చేస్తున్నాడు. Lord. అయ్యా ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. God said Nathan. దేవుడు చెప్పాడు నేతన్. But anyway, నాతాను. he killed. He did not. Before that, he sent Nathan. He did not save his son. ఆయన తన కుమారుని రక్షించుకోలేకపోయాడు. Not only that. అదే విషయం కాదు. See, David, when the general of Saul died, ఆ యొక్క సౌలు యొక్క ఆ యొక్క సైనికాధికారి చనిపోయినప్పుడు he was crying for 7 days. A trick man. ఆయన 7 రోజుల పాటు ప్రార్థన చేసి ఉన్నాడు. He was crying. ఆయన ఏడుస్తూ ఉన్నాడు కన్నీళ్లతో. You know who killed him? మీకు తెలుసా ఆయనను ఎవరు చంపారు? You know who killed him? మీకు తెలుసా ఆయన ఎవరు చంపారు? Who killed? No, ఎవరు not చంపారు? David. ఎవరు చంపారు? David's general killed Saul general. దావీదు యొక్క ఆ యొక్క సైన్యాధికారి ఆ యొక్క సౌలు యొక్క సైన్యాధికారిని చంపి ఉన్నాడు. But he was crying, oh, you died, because I told you, David is a tricky man. He wanted to win the hearts of Israel. ఎందుచేతనంటే మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను, దావీదు యొక్క సొంత అనుచరుడే సౌలు యొక్క సొంత అనుచరుని చంపినప్పటికీ ఈయనక ప్రజలందరి ముందు ఏడుస్తా ఉన్నాడు. ఎందుకంటే ప్రజలందరి యొక్క మెప్పును పొందుకున్నట్టుకు. Even see, when the king Saul gave his daughter to David, ఎందుచేతంటే రాజు అయినటువంటి సౌలు యొక్క కుమార్తెని దావీదుకి ఇచ్చినప్పుడు, and she got married to another man. ఆ యొక్క స్త్రీ మరొక వ్యక్తితో వివాహం చేయబడినప్పటికీ No, David becomes a king. దావీదు రాజుగా అయినప్పుడు You know what he says first thing? ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? Hey, bring my wife. నా యొక్క భార్యను తీసుకురని నా యొక్క భార్యను తీసుకురమ్మని చెప్పాడు. Do you think he loves her? మీకు తెలుసా తన భార్యని ప్రేమిస్తాడని? కాదు, కాదు. If she comes, ఆమె ఒకవేళ వస్తే and he has a son, ఆయనకు ఒకవేళ కుమారుడు he పుడితే, is grandson of Saul, ఒకవేళ ఆయన యొక్క మనవడు
He will be grandson of Saul. ఆయన సౌలు యొక్క మనవడుగా మార్చబడతాడు. So they will not rebel against him. సో అందుచేత తనకు వ్యతిరేకులు ఎవరు ఉండారనేది ఆయన ఉద్దేశం. Big politician. చాలా పెద్ద రాజ్యాధికారిగా ఉన్నాడు దావీదు. Let me tell you, friends. మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను. Let me tell you. మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను. No trick will, you can play no trick in front of God. మీరు దేవుని ఎదుట ఎటువంటి విధమైనటువంటి ఆటలు కొనసాగించాలి. Hallelujah. Let me tell you, because he's going to time, going to get time. మనకు సమయం అయిపోతుంది కాబట్టి కొంచెం ముందుకు వెళ్తాను. Mary prayed in the wedding time. మరియా ఎన్నోసార్లు ప్రార్థన చేసి ఉన్నది. In the wedding time, during the wedding time, John chapter 2. ఆ యొక్క యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆ యొక్క మ్యారేజ్ అయ్యేటువంటి వివాహపు సమయంలో ఆమె ప్రార్థన చేసి ఉన్నది. Open it, John chapter 2 verse 3. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనం నుండి. No wine. Everybody say no wine. అందరూ కూడా చెప్పండి నాతో పాటు, ఆ యొక్క No ద్రాక్ష wine. రసము లేదని. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Everybody say no wine. అందరూ కూడా కలిసి చెప్పండి, ద్రాక్ష రసం లేదని. So Mary went to Jesus Christ. మరియా యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, Please. ద్రాక్షారసం అయిపోయినప్పుడు Yes. యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, Yes. యేసు ఆమెతో, She went and said to Jesus. ఆమె యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, She prayed. అయ్యా There అని is no, ప్రార్థించింది. there is no wine. ఇక్కడ ద్రాక్షారసం అయిపోయిందని ఆమె యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి అడిగింది. One of the best prayers in the history of the Bible. బైబిల్ గ్రంథపు యొక్క చరిత్రలోని ఒక చాలా గొప్ప ప్రార్థన. You know why? ఇక్కడ మనం చూడగలం. మీకు ఏంటో తెలుసా? She did not pray personally, she prayed for others. ఆమె తన వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి ఆమె ప్రార్థన చేయలే గాని ఆమె ఎదుటి వ్యక్తుల గురించి అక్కడ ప్రార్థన చేసింది. Sudhir prays like this. సుధీర్ ఇలా ప్రార్థన చేయొచ్చు. Lord, save my wife. అయ్యా నా యొక్క భార్యను రక్షించు. Lord, save me. అయ్యా నన్ను రక్షించు. Save my business. నా యొక్క వ్యాపారాన్ని దీవించు. Save my నా children. యొక్క పిల్లల్ని దీవించు. Amen. ఆమేన్. All selfish. అంతా కూడా తన యొక్క స్వార్థంగా ప్రార్థిస్తాడు. All must pray the same. అందరూ కూడా అలాగే ప్రార్థించవచ్చు. But she prayed no selfishness. అక్కడ మనం మరియ ప్రార్థన కనుక చూస్తే ఆమె స్వార్థపూర్వకమైనటువంటి ఆ ప్రార్థన చేయలేదు. You know, God said. You know what God దేవుడు said? చెప్పాడు ఏంటో తెలుసా? Everybody just lift your hands like me. Like అందరూ this. కూడా ఒకసారి మీ చేతులు ఇలా పెట్టి Come on, read. చేతులు ఎత్తి చెప్పండి. నాతో నీకేమి పని? Say. నా What did he say? అప్పుడు యేసు ప్రభు ఏమని చెప్పారు? ఒకసారి అందరూ కూడా మీ చేతులు ఎత్తి ఇలా చెప్పండి. నాతో నీకేంటి అనండి, మొహంలో అనండి ఒకసారి ఇట్లా మీ పక్కన ఉన్న వాళ్ళతో ఇట్లా పెట్టి, అసలు నాతో నీకేం నాతో నీకేం పని అని అనండి. ask him. అడగండి మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులతో. He asked. ఆయన అడిగాడు, Hey, what are? నాతో నీకేం పని అని. Hallelujah. She prayed. ఆమె ప్రార్థించి Wonderful prayer. చాలా మంచి గొప్ప The ప్రార్థన. best prayer. చాలా గొప్ప ప్రార్థన. Did she get the answer? ఆమె తన ప్రార్థనకు జవాబు పొందుకుందా? Let me tell you. ఒక విషయాన్ని తెలియజేస్తా చూడండి. Mary has a title from God. మరియా దేవుని యొద్ద నుండి ఒక గొప్ప సాక్ష్యాన్ని, పేరును, బిరుదును పొందుకున్నటువంటి She స్త్రీ. is the best in all the women. అయితే ఆమె స్త్రీలందరిలో కూడా ఘనత పొందిన ధన్యురాలు. స్త్రీగా ధన్యురాలుగా Can ఉంది. you clap and thank the Lord for her? ఒకసారి మీ చేతులు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తారా? If God start writing the names of women, ఒకవేళ దేవుడే గనక స్త్రీల యొక్క జాబితాలో స్త్రీల పేర్లు గనక he will లిఖించినట్లయితే write first Mary ఆయన మొట్టమొదటిగా రాసే పేరు మరియా. and then Eve. దాని తర్వాత ఆ అవ్వ అనేటువంటి పేరు Hallelujah. రాస్తాడు. Because he said it. ఎందుకంటే ఆయన చెప్పి ఉన్నాడు, You are the best. నువ్వు చాలా ధన్యురాలు అని ఆయనకు దేవుడు ఆమెకు You బిరుదునిచ్చాడు. understood? మీకు అర్థమవుతుందా? You know why? ఎందుకు చేతనగా She knows how to understand God. ఆమెకు తెలుసు దేవుని ఎలా అర్థం చేసుకోవాలని. You know, I am explaining you. మీకు Now, ఎక్స్ప్లెయిన్ I చేస్తున్నాను am చూడండి. explaining. See, when prayer do not work, what we have to do? ప్రార్థనకు జవాబు ఒకవేళ పొందుకోకపోతే అప్పుడు మీరు ఏం చేయాలో గమనించండి. We are connected to God in two ways. మనం దేవునితో రెండు రకాలుగా సంబంధాన్ని కలిగి ఉన్నాం. Everybody show two fingers. అందరూ కూడా ఒకసారి మీ రెండు వేళ్ళని చూపించండి. You say prayer. Pray. Everybody say మీరందరూ prayer కూడా చెప్పండి ప్రార్థన, and word. తర్వాత వాక్యం, Word of God. దేవుని వాక్యము, Prayer. ప్రార్థన, Word of God. దేవుని వాక్యం. Now repeat. You see. You say prayer. Prayer, మీరు చెప్పండి అందరూ కూడా. prayer, prayer, Okay. Prayer. There are two doors
with God or in the hands of God that give you. దేవుని చేరుటకు మన ముందు 2 ద్వారాలు ఉంచబడి ఉన్నవి. One is prayer. ఒకటి ప్రార్థన అయితే, When the prayer is closed, door is closed. ప్రార్థన అనబడిన ద్వారము మూయబడి ఉన్నట్లయితే, What is prayer? ప్రార్థన అంటే ఏంటిది? I am talking to God. మనము దేవునితో మాట్లాడేటువంటి What is విషయం. word? అయితే దేవుని వాక్యం అంటే ఏంటిది? He is talking to me. దేవుడే మానవులతో What is మాట్లాడేటువంటిది. prayer? ప్రార్థన అంటే ఏంటిది? I am talking to. God. మానవులు దేవునితో మాట్లాడటం What is ప్రార్థన. word? God is వాక్యం అంటే talking. ఏంటిది? దేవుడే మానవుతో మాట్లాడేది. Now listen the secret. ఇప్పుడు వినండి, ఒక రహస్యాన్ని చెప్తాను. You know what she said? అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? She said a great అక్కడ secret. మరి చెప్పిన ఒక Yeah, come గొప్ప on. రహస్యాన్ని చూడండి. Go ahead, continue. అమ్మా నాతో నీకేమి పని, Continue. నా సమయం ఇంకను రాలేదనెను. Yes. ఆయన తల్లి పరిచారకులను చూచి, Everybody look at me. She will అందరూ read. కూడా ఒక్కసారి ఇక్కడ చూడండి. ఆమె చదువుతుంది, మీరందరూ ఇటువైపు చూడండి. ఇక. And she told them. She told his disciples. ఆమె ఆ యొక్క పరిచారకులకు చెప్పినటువంటి Yes. మాట, ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. Listen. She told like this. ఆమె ఇలా చెప్పి ఉన్నది, గమనించండి. Boys. ఓ పరిచారకులారా, The disciples. She said, the boys. ఓ పరిచారకులారా, I spoke. నేను దేవునితో మాట్లాడాను, He did not listen. ఆయన నా మాటను అంగీకరించలేదు. I prayed. నేను ప్రార్థించాను, He did not listen. ఆయన అంగీకరించలేదు. I spoke. నేను మాట్లాడాను, He did not listen. ఆయన వినలేదు. Everybody say, అందరూ కూడా చెప్పండి. everybody say, I spoke. అందరూ కూడా చెప్పండి. He did not listen. He did not listen. I prayed. I prayed. He did not listen. He did not listen. Now, ఇప్పుడు చూడండి, he speaks. He speaks. You listen. Hallelujah. ఆయన చెప్పునది మీరు చేయుడనెను. చేయుడు. నేను చెప్పాను కానీ పనవలేదు, ఆయన చెప్తున్నాడు పనవుద్ది. చప్పుడు కూడా స్తోత్రం చెప్పాలి. Hallelujah. When the prayer does not work, the word of God will work. ఎప్పుడైతే ప్రార్థన అనేటువంటిది పని చేయకపోతుందో అప్పుడు వాక్యం అనేటువంటిది పని చేస్తుంది. Hallelujah. Hallelujah. I will give one more example. మీకు మరొక ఉదాహరణ ఇస్తాను. Can I? ఇవాళ give? Yes. ఇవాళ You all sing one song, famous మీరందరూ song. కూడా బాగా సుపరిచిత విధమైనటువంటి ఒక పాటను Famous పాడతారు. song in Andhra Pradesh and Telangana. మన యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా సుపరిచితమైనటువంటి ఒక Okay, పాట let us ఉన్నది. all sing. మనందరం కూడా ఒకసారి కలిసి పాడదాము. Old song. చాలా పాత పాట. నడిపించు నడి సాంద్రమున దేవా, దయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకిన రాదాయను ప్రతిఫలం, రక్షించు నీ శిలు రమణీయ లోతులలో, రచనాలను వెదకుటలు, రాజులు నా పడ నడిపించు. మళ్ళీ పాడండి. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను. ఈ పాట ఎక్కడ రాసిందంటే లూకా, దిస్ సాంగ్ ఇస్ రిటెన్ ఇన్ ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 5 verse 5. ఒకసారి చూడండి, ఈ పాట ఎక్కడ రాయబడి ఉన్నదంటే లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను Hmm. ఏలినవాడా, Ah. రాత్రి అంతయు మేము ప్రయాసపడితిము కానీ What is his name? Joseph. You tried all the night. నువ్వు రాత్రంతా కష్టపడినప్పటికీ You did not get fish. నీకు చేపలు దొరకలేదు. See, చూడు, you follow the word, you are going to get children. నువ్వు గనుక దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తే నువ్వు దేవుని యొక్క సంతానాన్ని Hallelujah. పొందుకుంటావు. I am going to show something for you and for your wife. నేను వాక్యంలో ఉన్నటువంటి కొన్ని సంగతులు నీకును నీ భార్యకు తెలియజేస్తాను. You are going to get children. నువ్వు దేవుని యొక్క పిల్లల్ని నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. Hallelujah. సంతానాన్ని. హల్లెలూయా. He said, అని చెప్తున్నాడు, Lord, అయ్యా ప్రభువా, we prayed, we tried all the night. రాత్రంతా శ్రమ పడినప్పటికీ Mary, we Mary. tried all the night. మరియ రాత్రంతా నిద్రపోతున్నప్పటికీ ఏమో నిద్రపోతుంది అనుకున్నా, అందుకే నా పేరు చెప్పాను. See,
We tried all the night. Peter was telling, we tried. Everybody say, we tried all the night. అందరూ కూడా ఒకసారి కలిసి చెప్పండి, మనం రాత్రంతా శ్రమ పడినప్పటికీ Now say like this, no fish. చేపలు పట్టలేకపోయాం. Say no fish. నో ఫిష్. Listen. What is written? Come on. Read it. ఏలినవాడా, Ah. రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున నీ మాట చొప్పున, on your word. అయినను నీ మాట చొప్పున, Not my word. నా మాట చొప్పున Your కాదు. word. నీ మాట Not చొప్పున, my word. నా మాట చొప్పున Your కాదు. word. నీ మాట Not, చొప్పున, not prayer. ప్రార్థన ద్వారా కాదు, Word of God. దేవుని యొక్క And the word of God is going to do all the works. దేవుని యొక్క వాక్యం ప్రతి ఒక్క కార్యాన్ని సఫలం చేయదు. Hallelujah. Hallelujah. Clap and thank the Lord for this. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. Nowhere it is said, ఎక్కడ కూడా ఇలా రాయబడి ఉండలేదు, I will bless you if you pray. నేను గనుక ప్రార్థన చేస్తే నేను మిమ్మల్ని దీవిస్తానని ఎక్కడ రాయబడలేదు. He said, I will listen and answer. నేను వాటికి చెవియొగ్గి వాటికి జవాబులను ఇస్తానని రాయబడి ఉన్నదే గాని, But the blessing is only the word of God. అయితే దీవించబడుట అనేటువంటిది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. Where is it written? ఎక్కడ రాయబడి ఉన్నది? Please open the book ఒకసారి of చూడండి. Deuteronomy chapter 28 ద్వితీయోపదేశపు కాండం 28వ అధ్యాయము and verse 1. మొదటి వచనం నుండి. Yes, come on. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని Yes. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల Mm. నీ దేవుడైన యెహోవా Mm. భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. Yes. If you listen his word మీరు గనుక దేవుని యొక్క మాటలను ఆజ్ఞలను గనుక గైకొనినట్లయితే, and only then blessings. అయితే మీరు దీవించబడతారు. Hallelujah. హల్లెలూయా. Deuteronomy 28 verse 1. 28వ అధ్యాయం ద్వితీయోపదేశపు కాండం మొదటి వచనాన్ని మనం చూసాం. Not prayer. అక్కడ చూస్తే ప్రార్థన అనే అంశం లేదు. Word of God gives you blessings. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు మిమ్మల్ని దీవిస్తాయి. Right? Amen. అవునా కాదా? Hallelujah. హల్లెలూయా. So when the prayer is a failure, when the prayer fails, ఒకవేళ ఎప్పుడైనా సరే ప్రార్థనకు జవాబును మీరు పొందుకోకపోతే, the word of God will 100% give you the blessings. The మనకు answer. మరొక ద్వారం ఉన్నది, అదే దేవుని యొక్క వాక్యమై ఉన్నది. Hallelujah. You will get answer from the word of God. మీరు దేవుని యొక్క వాక్యము ద్వారా జవాబును పొందుకోవచ్చు. Let me tell you. I know it's time. We have to close. నాకు తెలుసు సమయం అయిపోయింది, నేను ముగించాలని. The prayer that is against the law, God does not listen to that. అయితే దేవుడు ఆ యొక్క ప్రార్థన వింటాడు కానీ, Proverbs సామెతల గ్రంథము 28 28వ అధ్యాయము verse 9. 9వ వచనం నుండి. ధర్మశాస్త్రము వినబడకుండా Yes. చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. Yeah, listen. If you don't care for the word of God, మీరు గనుక దేవుని వాక్యాన్ని వినకపోతే, పాటించకపోతే, but you keep on praying, Lord, 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 Lord. ఈ దేవుని వాక్యానికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను మీరు ఇవ్వకుండా ప్రార్థిస్తూ నిరంతరం ప్రార్థన అన్నట్లయితే, God hates your prayer. దేవునికి అది హేయమై ఉన్నది. God hates it. దేవునికి అది హేయమై ఉన్నదని మనం చదివాం. You may not like it, మీకు ఇది నచ్చకపోవచ్చు, but కానీ if I bring this much of cow dung నేను ఇంత కొంచెం ఆవు పేడని తీసుకొస్తే, and put in your pocket, నేను మీ జేబుల్లో కనుక అది పెడితే, you like it? మీకు నచ్చిద్దా? అది You like it? మీకు నచ్చిద్దా? Anybody is there like it? ఎవరికైనా నచ్చిద్దా? ఇక్కడ If you like it, tell me. I can give you something. You can make a above with that. మీకు ఒకవేళ నచ్చిద్దని మీరు ఎవరైనా చెప్తే చెప్పండి, నేను తీసుకొచ్చి మీకు మీ ముఖానికి రాస్తాను కొంచెం. Your prayer without word of God is like that. అయితే ప్రార్థన, వాక్యము లేని ప్రార్థన కూడా దేవుని యొక్క దృష్టికి అలాగే ఉన్నది. Today the church is only praying. అయితే ఈ రోజు సంఘాలలో కేవలం ప్రార్థననే చేస్తున్నారు, కానీ God hates that. దేవుని యొక్క వాక్యాన్ని పట్టించుకోవట్లేదు. అందుకనే దేవుడు దాన్ని హేయముగా చూస్తున్నాడు. Okay, chapter 15 verse 29, the same Proverbs. 15వ అధ్యాయము 20వ వచనము నుండి, అదే సామెతల గ్రంథము 25. 29. 29వ వచనం నుండి. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, Yes. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. He will not listen the prayers of unrighteous.
దేవుడు భక్తిహీనుల యొక్క ప్రార్థనను అంగీకరించడు. See, prayer will not be heard always, please, 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 please. ప్రార్థన ఎల్లప్పుడు దయచేసి దయచేసి అని ప్రార్థించదుగా. Please, I tell you, it is going to become a complaint against if you pray more. మీరు గనుక ప్రార్థించకపోతే అది ఒక కంప్లైంట్ గా మార్చబడుతుంది. Maybe Psalm 69 verse 10. 100వ కీర్తన No, 69 verse 10. ఓకే 69వ కీర్తన 10వ వచనం ఒకసారి చూడండి. కీర్తనలో 69వ కీర్తన 10వ వచనం. ఉపవాసం ఉండి నేను కన్నీరు విడువగా Ah. అది నాకు నిందాస్పదమాయెను. Yeah, God was blaming. Yeah, you are praying, right? Complaint against him. దేవుడు ఇక్కడ ఒక వ్యక్తి మీద నిందిస్తున్నాడు. మీరు గమనించినట్లయితే Your prayer మీ ప్రార్థన is becoming a complaint. దేవుని ఎదుట ఒక నిందను మోపేదిగా ఉన్నది. See, I don't want to go more. There are so many verses, నేను ఇంకా కొంచెం లోతుగా వెళ్ళాలనుకోవటం లేదు కానీ but I want to show you one heart-breaking words. మీ హృదయాలను గాయపరిచేటువంటి ఒక వాక్యాన్ని చూపిస్తాను. It will break your heart into pieces. మీ యొక్క హృదయాలను ముక్కలుగా చేసేటువంటి మాట. Your prayer will become a sin. మీ యొక్క ప్రార్థన ఒక పాపముగా చూస్తాం. పాపం అవుద్ది. పాపం అవుద్ది. Bible says that. బైబిల్ గ్రంథం దాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. Where is it? ఎక్కడ ఉన్నది? Psalms 109 109వ కీర్తన verse 7. 7వ వచనం నుండి. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు Yes. దోషి అని తీర్పునందును గాక Yes. వాని ప్రార్థన పాపమగును గాక. His prayer is considered as a sin. It becomes a sin. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే వాని యొక్క ప్రార్థన పాపముగా పరిగణించబడింది. And it becomes a sin. It's a papamagunugaka. It becomes a sin. అక్కడ రాయబడిన మాట ఏంటంటే పాపము అవునుగాక ఆయన ప్రార్థన. It is Bible telling these words. అయితే ఈ మాటలు బైబిల్ గ్రంథమే స్పష్టంగా తెలియజేస్తుంది. So today the church is blindfolded. It is teaching after closing eyes. You pray. ఈ రోజు సంఘాల్లో ఇదే బోధిస్తున్నారు. గుడ్డిగా వారు ప్రార్థించు అనే అంశాన్ని బోధిస్తున్నారు. కానీ My dear friends, Bible did not say that. నా యొక్క స్నేహితులారా బైబిల్ గ్రంథం అది బోధించలేదు. Maybe your leader said it. మీ యొక్క నాయకులు దాన్ని బోధించి ఉండొచ్చు. Let me tell you one thing. మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను. There are 4 steps for prayer. ప్రార్థనకు ఒక 4 మెట్లు ఉంటాయి. 2 steps for soul, 2 మెట్లు ఆత్మకి, 2 steps for body. మరో 2 మెట్లు ఆ యొక్క శరీరానికి. I don't want to tell because it is already time. ఇప్పుడు వాటిని మేము చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ సమయం అయిపోయింది. But we are following only one. కానీ మనం వాటిలో 4 చూస్తే మనం అందరం కేవలం ఒకే దాన్ని పాటిస్తున్నాం. Hallelujah. Hallelujah. హల్లెలూయా. See, there are 4 legs for a chair. మీరు ఒక చైర్ని కనుక గమనిస్తే 4 ఆ యొక్క కాళ్ళు ఉంటాయి. But there is only 1 leg for your chair. కానీ మీరు కూర్చున్నటువంటి ఆ కుర్చీకి ఒకటే లెగ్ ఉన్నట్లయితే You are bringing that chair ఆ యొక్క చైర్ని మీ వద్దకు తీసుకొచ్చి and asking God. మీ దేవుని వద్దకు తీసుకొచ్చి దేవుని అడిగితే You are asking God, sit in that. అయ్యా ప్రభా ఇందులో కూర్చోమని అడిగితే Will you sit in 1 leg chair? ఆయన ఆ యొక్క మీరు ఉంచిన ఆ చైర్లో కూర్చోగలుగుతాడా? Will you sit? ఆయన మీరు తీసుకొచ్చిన ఆ చైర్లో Will you కూర్చోగలుగుతాడా? sit? ఆయన కూర్చుంటాడా? That is why God said, అందుకనే దేవుడు చెప్పాడు, all who say, Lord, Lord, ప్రభువా ప్రభు అని పిలిచి వారందరూ కూడా they will not go to heaven. పరలోక రాజ్యానికి చేరరని. All of you, please stand. అందరూ ఒకసారి లేచి We నుంచుంటారా? are going to close now. మనం ఇక ఈ యొక్క వాక్య సందేశాన్ని ముగించుకుని We పోతున్నాము. have to pray. మీరు ప్రార్థించాలి. See, I see a weak spirit in us. నేను మీలో చూస్తున్నాను ఒక బలహీనమైనటువంటి ఆత్మను మీలో చూస్తున్నాను. I ask to pray. నేను మీ యొద్ద నుండి ఒకటి కోరుకుంటున్నాను, ప్రార్థించమని. Put your Bibles on your chair. మీ యొక్క బైబిల్ గ్రంథాలు మీ యొక్క చైర్లలో పెట్టేసేయండి. The Bible tells, you lift your holy hands మీ బైబిల్ గ్రంథాన్ని అంతా కూడా చైర్లలో పెట్టేసి అందరూ కూడా 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి and you lift up to the throne of God. దేవుని యొక్క సింహాసనము వైపుగా మీ చేతులు ఎత్తి. I want to tell you. నేను మీకు ఒకటి తెలియజేస్తాను. I want to give you one example. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. I want to just teach you this. ఇది ఒక్కటి మీకు బోధిస్తాను. I have done it, but because you are all new students. నేను ఆల్రెడీ దాన్ని చేస్తున్నాను, మీరు అందరు కొత్త విద్యార్థులు కాబట్టి. I preached about it last time. నేను వచ్చినసారి నేను దాన్ని బోధించి ఉన్నాను. But this is a new batch. అయితే ఇప్పుడు మీరు అందరూ కూడా ఒక న్యూ బ్యాచ్ వారు అయి ఉన్నారు కాబట్టి. I see a man called a blind man sitting in the city near the city of Jericho.
ఎరుకు అనబడినటువంటి యొక్క పట్టణపు ద్వారం దగ్గర అక్కడ ఒక గ్రుడ్డివాడు కూర్చుండటం మనం చూడగలము. Then Jesus was going that way. యేసు ప్రభువారు ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు There were so many people following Jesus Christ. చాలా మంది ప్రజలు యేసు ప్రభువారిని వెంబడిస్తున్నారు. He heard about Jesus Christ before. వారందరూ కూడా యేసు ప్రభువారి గురించి విని ఉన్నారు. This man, this blind man. గ్రుడ్డి వ్యక్తి కూడా యేసు ప్రభువారి గురించి విని ఉన్నాడు. You know, Jericho is a blind city. మీకు తెలుసా ఎరుకో పట్టణం ఒక గ్రుడ్డి పట్టణం. They did not want to see the people of God. They closed their doors when the Israel came for the first time from Egypt. వారు ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఎరుకో పట్టణం గుండా వెళ్తున్నప్పుడు వారు దాన్ని అంగీకరించకుండా ఆ పట్టణం యొక్క ద్వారాలన్నింటినీ మూసేసినటువంటి గుడ్డి వారుగా ఉన్నారు ఎరుకో వాళ్ళు. All the healings of blind people in the Bible are from the city of Jericho. మీరు బైబిల్ గ్రంథాన్ని కనుక బాగా గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో గుడ్డివారు స్వస్థత పొందిన ప్రతి గుడ్డివాడు కూడా ఎరికో పట్టణస్థుడే. You know why that man was healed? మీకు ఎందుకో తెలుసా ఆ యొక్క గుడ్డివాడు ఆ యొక్క వ్యక్తి ఎందుకు గుడ్డివాడుగా ఉన్నాడు? He is blind. ఆయన గుడ్డివాడుగా ఉన్నాడు. Jesus was following that time. యేసు ప్రభువారు ఆ యొక్క మార్గం గుండా He వెళ్తున్నప్పుడు asked, he is blind. He does not know. He did not know who was Jesus. ఆయనకి తెలియదు యేసు ప్రభు అంటే ఎవరో అని. He caught the clock. He caught the clock. ఆయన యేసు ప్రభువారి యొక్క ఆ యొక్క not Jesus Christ, not the clock of somebody. ఆయన వేరే ఒక వ్యక్తి యొక్క ఆ యొక్క బట్టను లేకపోతే అంగిని పట్టుకున్నాడు. Asked. ఆయన పట్టుకొని దాన్ని అప్పుడు అడిగాడు, who is passing by? ఎవరు ఈ మార్గం గుండా వెళ్తున్న చాలా శబ్దాలను వింటున్నాను. They said, వారు చెప్పిన మాట Jesus Christ. యేసు ప్రభు నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నారని చెప్పారు. You know what he said? అప్పుడు ఆ గుడ్డివాడు చెప్పిన మాట ఏంటో తెలుసా? Jesus of Nazareth. నజరేయుడైన యేసు. Not only that. అది ఒకటే కాదు. He said, son of David. దావీదు కుమారుడా అని ఆయన పలికి ఉన్నాడు. He shouted. ఆయన బిగ్గరగా పలికి ఉన్నాడు. But కానీ Jesus did not come. యేసు ప్రభువారు ఆయన దగ్గరికి రాలేదు. He shouted more. మరింత బిగ్గరగా అరిచాడు, Jesus. యేసు. Jesus did not come. యేసు ప్రభువారు రాలేదు. Then the people, అప్పుడు ప్రజలందరూ కూడా they said, చెప్పారు, hey, ఏయ్ Jesus is already passed. ఆల్రెడీ యేసు ప్రభువారు వెళ్ళిపోయి ఉన్నాడు. Are so many people? చాలా మంది ప్రజలు Now చెప్తున్నారు. he stopped crying, shouting. అప్పుడు ఆయన ఆ యొక్క మాటలు అరవటని ఆపేశాడు. No. కాదు, He shouted more. వారు ఆ మాటను చెప్పినప్పటికీ Even more. వెళ్ళిపోయారని చెప్పినప్పటికీ Even more. మరింత బిగ్గరగా అరిచాడు. His shouting was breaking the sound of all those thousands of the people. ఆయన శబ్దము ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించే శబ్దంగా మరింత బిగ్గరగా ఆయన So అరిచాడు. much big noise there. చాలా బిగ్గరగా ఏడ్చాడు. But his noise was traveling. ఆయన యొక్క శబ్దము ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు Went into the ears of Jesus Christ. ఆ మార్గం గుండా వెళుతూ వెళ్తూ యేసు ప్రభు వారి యొక్క చెవులకు చేరింది. Jesus stopped. యేసు ప్రభు వారు ఆగారు. He went back. ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి He asked, ఆయన అడిగాడు, what do you want me to do for you? నేను నీకు ఏం చేయాలనుకుంటున్నావు? And everything is history. మనకి తెలుసు దాని తర్వాత అంతా కూడా ఏం జరిగిందో దేవుని యొక్క సూచక కార్యం. My brothers, ఇక్కడ ఉన్నటువంటి నా సహోదరులారా, maybe you are blind spiritually. మీరు ఆత్మీయంగా గుడ్డివారుగా ఉండొచ్చు. You are unable to pray. మీరు ప్రార్థించలేకపోయి ఉండొచ్చు. The blindness is nothing but sin. మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఆత్మీయ గుడ్డితనం ఒక పాపాన్ని. It is a sin. అదొక పాపము. But you break the sin. మీరు ఇప్పుడు పాపాన్ని విరగొట్టాలి. Lift your hands. మీరు చేతులందరూ కూడా పైకి ఎత్తండి. Just call God, Jesus. జస్ట్ మీరందరూ కూడా మీరు నోరు తెరిచి యేసు. I know it is night, it is disturbance, but you call him. Yeah. Don't మీరందరూ stop. కూడా Let us make a practice here. నాకు తెలుసు ఇది రాత్రికాల సమయం అయినా పర్లేదు, కొంచెం మీ నోరుతో యేసు అనేటువంటిది మాట పలకండి. I cannot shout because it is mic. నేను బిగ్గరగా అరవలేను ఎందుకంటే నేను మైక్ ను Everybody say yes, I am. Come on again. Again. Don't stop. Come on. మీ గొంతు పగిలినా పర్వాలేదు, గుండె ఆగినా పర్వాలేదు. ఈ రాత్రి దేవుడు నిన్ను తాకబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను తాకబోతున్నాడు. ఈ రాత్రి ప్రభు నీ దగ్గరికి వచ్చి నీకు కళ్ళు ఇవ్వబోతున్నాడు. నీ ఆత్మకు కళ్ళు ఇవ్వబోతున్నాడు. నీ ఆత్మీయ దృష్టిని మరలా తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. పిలువని యేసయ్యా. నువ్వు పిలవాలి సహోదరుడా, నువ్వు పిలవాలి సహోదరి, నువ్వు పిలవాలి సహోదరుడా, నువ్వు పిలవాలి. పిలువు, ఇంకా గట్టిగా పిలువు. ఆయన ఖచ్చితంగా వస్తాడు ఈ రాత్రి.
ఖచ్చితంగా యేసయ్యా నీ గుండెతో పిలువం. అయిపోయింది. నేను ఆగిపోతే మీరు ఆగిపోతారు అంతే. ఆ గుడ్డివానికి యేసయ్యే కనిపించాడు. ఈ రాత్రి నువ్వు యేసయ్యని కనిపెట్టగలిగితే, ఈ రాత్రి నువ్వు కనిపెట్టగలిగితే అద్భుతం ఈ రాత్రి జరగబోతుంది. నీ కళ్ళు ఆయన ఇవ్వబోతున్నాడు. పిలువ ఆయన యేసయ్యా. నీ భర్త కొరకు ఒకసారి పిలువు, నీ భార్య కొరకు ఒకసారి పిలువు, నీ పిల్లల కొరకు ఒకసారి పిలువు, నీ అప్పుల కొరకు ఒకసారి పిలువు, నీ జబ్బుల కొరకు ఒకసారి పిలువు. ఆ సాతాను బంధకాలు తొలగిపోవడానికి పిలువు యేసయ్యా. పిలువు సహోదరుడా, పిలువు సహోదరుడా. ఉన్నతుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క రాత్రికాల సమయములు ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి, ప్రార్థనలో ఉన్నటువంటి బలం, ప్రార్థనలో ఉన్నటువంటి విశేషత ద్వారా నీ దాసుని మీరు నిలబెట్టి వాడుకున్నందుకు స్తోత్రం. ఇంకా నీ దాసుని బలపరచండి, అభిషేకించి వాడుకోండి. ఈ యొక్క మీటింగ్లలో పాల్పొందుతున్న ప్రతి సేవకుని, సేవకురాల్ని, ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి. ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా, దీవనకరంగా ఈ యొక్క సబ్జెక్టును కృపను చూపించి మాకు ముందున్నటువంటి దినములలో కూడా గొప్ప కార్యాలను జరిగించి, రేపు ఎల్లుండి ఈ విధముగా ఫ్రైడే వరకు జరిగే మీటింగ్లలో నాయన వర్షము, వరదలు ఏది కూడా రాకుండా మంచి వాతావరణం అనుగ్రహించి అన్ని విషయాలలో నీ కృపను చూపించి బలపరిచి ఆశీర్వదించి యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనందరికీ దేవుని కృప సదా తోడని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చాలా